సో సిలబస్ అనాలిసిస్కి వద్దాం మనం. జనరల్గా ఫస్ట్ ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీలో పేపర్ 1లో పార్ట్ ఏ ఏపీ హిస్టరీ 75 మార్క్స్. నాకేమైందంటే అనుకోకుండా రిపీట్ అయింది. జస్ట్ నేను ఇది రీడౌట్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ అదే రిపీట్ అయింది నాకు. ప్రీహిస్టారిక్ కల్చర్స్, ద శాతవాహనాస్, ద ఇక్ష్వాకుస్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అనే హెడ్డింగ్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ ప్రీహిస్టారిక్ కల్చర్స్ అనేది ఫస్ట్ పార్ట్. అది జనరల్గా ఏంటంటే ఇండియన్ ప్రీహిస్టరీ చదివారనుకోండి, మనకి ఇండియన్ ప్రీహిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ మనకి పెలిలైతిక్, మీసోలైతిక్, నియోలైతిక్, తర్వాత చాల్కోలైతిక్ అండ్ ఐరన్ ఏజ్ ఉంటుంది. సేమ్ అనమాట. అదే దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ సైట్స్ దొరికి వాటి ఇన్ఫర్మేషన్ కనుక తీసుకుంటే ఇది చాలా మంచి చాప్టర్ అవుతుంది. నిజంగా స్కోరింగ్ చాప్టర్. నిజంగా చెప్తున్నాను, పేపర్ 1లో యూ కెన్ ఎయిమ్ ఫర్ 130 వరకు ఏం చేయొచ్చు. ఇంకా ఇంకా ఆన్సర్ చేయగలిగితే 140. 130 అనేది కొద్దిగా జాగ్రత్త పడితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ప్రీహిస్టారిక్ కల్చర్స్ అనేది లింక్ ఉండదు తర్వాత, ఎందుకంటే దెర్ ఇస్ నో అక్కడ మనకి లిటరేచర్ లేదు కాబట్టి వాళ్ళది ఓన్లీ ఆర్టిఫాక్ట్స్, మెటీరియల్ రిమైన్సే కాబట్టి హిస్టరీ లింక్ అనేది ప్రీ హిస్టరీలో కానీ ప్రోటో హిస్టరీలో కూడా లింక్ ఉండదు. ఇన్ జనరల్ వేదిక్ పీరియడ్ నుంచి హిస్టరీ లింక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రీ హిస్టారిక్ కల్చర్ సెపరేట్ చాప్టర్ చదువుకుని తర్వాత శాతవాహనాసు, ఇక్ష్వాకుస్ టోటల్ మనం దీన్ని మన గ్రిప్లో పెట్టుకోగలిగితే ఇవి నేను చెప్తాను. శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్. లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఇంచుమించు 6 హెడ్లు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, ఈవెన్ విష్ణుకుండిన్స్. అలాగా మనం ఏంటంటే ఈ 6 డైమెన్షన్స్ జాగ్రత్తగా కూలంకషంగా శాతవాహనస్ అంటే సోర్సెస్ దగ్గర నుంచి మొత్తం డీటెయిల్డ్గా మనం చదవగలిగితే కనుక ఈ చాప్టర్లో మనం మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో తర్వాత విష్ణుకుండిన్స్, ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వేంగి, ఆంధ్ర చోళాసు, సొసైటీ, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అంటే పొలిటికల్ హిస్టరీ సిలబస్లో ఎక్కడ పెద్దగా మెన్షన్ చేయకుండా ఎక్కువగా కల్చరల్ హిస్టరీ అనేది బాగా అది డిస్కస్ చేయడం జరిగింది. ఇందాకే మా మిత్రుడు శివాజీ మాట్లాడాడు, తను తెలుగు మీడియం బుక్ ఒకటి రిలీజ్ చేశాను, నేను ఈ కల్చర్ పార్ట్ చాలా బాగా రాశాను, సిలబస్లో కూడా అది ఎక్కువగా ఇచ్చాడు కదా అన్నాడు. ఒకవేళ మార్కెట్లో ఒకవేళ ఉంటే ఇంకా ఏదైనా ఏపీ హిస్టరీ పుస్తకం కొనుక్కోకపోతే ఆయన పుస్తకం కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. నేను ఇంకా చూడలేదు అది, ఇంకా జస్ట్ అతను ఫోన్ ద్వారా నాకు తెలిసిందనమాట. సో ఫస్ట్ చాప్టర్ ప్రీహిస్టారిక్ కల్చర్స్, తర్వాత శాతవాహనసు, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, ఈస్టర్న్ చాళుక్యాస్, ఈ 4 డైనాసిటీలు డీటెయిల్డ్గా అంటే ఏది అడిగినా మనం చెప్పగలగాలి. శాతవాహనాసు ఇన్స్క్రిప్షన్స్ అనగానే నాసిక్ ఇన్స్క్రిప్షన్ కానీ, లేకపోతే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ కానీ, మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ కానీ, అలా టోటల్ శాతవాహనస్ లిటరేచర్, ప్రాకృత్ లిటరేచర్ కానీ, సాంస్క్రిట్ లిటరేచర్ కానీ, ఇలా క్లస్టర్ అప్రోచ్తో చదవండి. క్లస్టర్ అనమాట అంటే టోటల్ కంటెంట్ అంతా ఒక దగ్గర ఉండాలన్నమాట. అలా చదివితే బాగుంటుంది. దీనికి ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్ మీడియంలో సోర్సెస్ అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియం సోర్స్ జనరల్గా ఇప్పటికీ కూడా పిఆర్ రావు గారి బుక్, గోపాల్ రెడ్డి గారు ద లెజెండ్ ఫర్ సివిల్ సర్వీసెస్, గోపాల్ రెడ్డి గారి పుస్తకం ఉన్నాయి. ఇంకా కొన్ని పుస్తకాలు వచ్చాయి. దానికి మీరు ఏం చేస్తారంటే ఈ మధ్యన విజేత వాళ్ళు కూడా గ్రూప్ 2 కోసం ఒక బుక్ డైరెక్ట్గా సిలబస్కి అనుగుణంగా పుస్తకం దించారనమాట. తెలుగు మీడియం వాళ్ళకి ఎక్సలెంట్ సోర్సెస్ ఉన్నాయి, మీ ఇష్టం. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే చూస్ ద బెస్ట్ బుక్, సింగిల్ బుక్ అనమాట. అయితే ముందు టెక్స్ట్ బుక్స్ చదవండి. హనుమంతరావు గారి పుస్తకం ఒకసారైనా చదవండి. ఒక టెక్స్ట్ బుక్, ఒక గైడ్ మంచిది తీసుకుని దానిని నెంబర్ ఆఫ్ టైమ్స్, ఈ చాప్టర్ 3 టైమ్స్ చదవండి. అప్పుడు అది హెల్ప్ అవుతుంది. సో ఇది ఫస్ట్ చాప్టర్లో ఈ 4 డైనాసిటీలు ఎవరైతే జాగ్రత్తగా పట్టుకుంటారో, ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వేంగి, ఇంకా లిటరేచర్, లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అన్నీ అనమాట, ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఇది ఫస్ట్ది మనకి రిపీట్ అయింది కాబట్టి రెండో దానికి వెళ్తానమ్మా. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు లాస్ట్లో మనం డౌట్ సెషన్ అనేది మనం మాట్లాడుకుందాం, అందులో అన్నీ డిస్కస్ చేద్దాం. ఇంక రెగ్యులర్గా నేను టచ్లోకి వస్తాను కాబట్టి మనం చూద్దామమ్మా. సో రెండో చాప్టర్ మనకి
వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ రూల్డ్ ఇన్ ఆంధ్రదేశ between the 11th and 16th centuries AD. Socio-religious, economic conditions, growth of Telugu language and literature, art and acting. నిజంగా చెప్తున్నాను, ఎంటైర్ ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్ వరకు కూడా సోషల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్టిక్స్, అంతేగాని పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి కానీ పొలిటికల్ వార్స్ గురించి కానీ సిలబస్లో ఎక్కడ స్ట్రెస్ లేదు. అందువల్ల మీరు అడ్డమైన బిట్లన్నీ చదివకుండా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ముందు కంటెంట్ నేర్చుకోండి. అలాగే ఇంకో సజెషన్ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ చదివినప్పుడు చాలామందికి ఏపీ హిస్టరీ అనేది మనకి ముందు లింక్స్ తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాసు 2nd century BC to 3rd century ADలో ఆంధ్రప్రదేశ్లో రూల్ చేశారు. సో శాతవాహనాస్ కాంటెంపరీ పీరియడ్ నార్త్ ఇండియాలో ఏంటి? సుంగాసు, కాన్వాసు. నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఏంటి? ఇండో బ్యాక్ట్రియన్స్, సెకాసు, తర్వాత కుషాన్స్ అండ్ అదర్ డైనాసిటీస్. ఈస్ట్ ఇండియాలో కార్వెల్ ఆఫ్ కళింగ గ్రేట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు, ఆతికంఫా ఇన్స్క్రిప్షన్. అండ్ వెస్టర్న్ అండ్ సౌత్ ఇండియాలో శాతవాహనాస్ అనుకుంటే, అండ్ ఎక్స్ట్రీమ్ సౌత్ ఇండియాలో చారాస్, పాండ్యాస్ అండ్ చోళాస్, ఎర్లీ పాండ్యాస్, చారాస్ అన్నమాట. సో ఆల్ దీస్ డైనాసిటీస్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2nd century BC to 3rd century AD అనేది ఒక బ్రాడ్ అవుట్లుక్ కనుక ఉంటే కనుక శాతవాహనాస్ మీకు అర్థమవుతారు, ఇక్ష్వాకుస్ అర్థమవుతారు, విష్ణుకుండిన్స్ అర్థమవుతారు. సైమల్టేనియస్గా ఏం జరుగుతుంది అనేది ఇండియన్ హిస్టరీ కూడా చదివితే మీకు ఏపీ హిస్టరీ అనేది, ఎందుకంటే మనకి కొత్తగా చదువుతాం, లింక్స్ ఉండవు. హిస్టరీ అనేది రెగ్యులర్గా చదువుతాం చిన్నప్పటి నుంచి, ఏపీ హిస్టరీ ఇప్పుడే చదవాలి కదా, అందువల్ల ఆ లింక్స్ మిస్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రెండో టాపిక్ వస్తే, వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ రూల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 11th and 16th centuries. సోషియాలజీ మళ్ళీ అదే టాపిక్స్ కాబట్టి ఈ డైనాసిటీస్ ఏంటి 11th and 16th centuries అనేసరికి డెఫినెట్గా ఏషియన్ చాళుక్యస్ అప్పటి నుంచి కంటిన్యూ అయ్యారు మనకి. తర్వాత చాళుక్య డైనాసిటీ, వాళ్ళకి చోళాస్తో రిలేషన్స్ కానీ, ఏషియన్ చాళుక్యస్ తర్వాత మనకి 16th centuryలో కాకతీయ డైనాసిటీ వచ్చింది. కాకతీయాస్ తర్వాత రెడ్డి డైనాసిటీస్ ప్యారల్గా రెడ్డి కింగ్డమ్స్ వచ్చాయి. రాజమండ్రి రెడ్లు కానీ, అద్దంకి రెడ్లు కానీ, కొండవీటి రెడ్డి డైనాసిటీస్ కానీ, ఆల్ ద రెడ్డి డైనాసిటీస్ అండ్ విజయనగరం ఎంపైర్ 1565 బ్యాటిల్ ఆఫ్ తల్లికోట విజయనగరం ఎంపైర్. సో ఇది ఇలా మనకి విజయనగరం ఎంపైర్తో పాటు గోల్కొండ డైనాసిటీ కూడా ఇంకా ముందే స్టార్ట్ అయింది కాబట్టి గోల్కొండ డైనాసిటీ. ఈ డైనాసిటీస్లో ఈ డెవలప్మెంట్స్, ఆ రిలీజియస్, ఎకనామిక్, వీలైతే నేనేమంటున్నానంటే ఒక ఏదో మంచి బుక్ తీసుకుని ఈ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర, అంటే ఇప్పుడు కాకతీయ డైనాసిటీ సోషల్ కండిషన్స్ అన్నీ ఒక దగ్గర, అలాగే కాకతీయ డైనాసిటీలో రిలీజియస్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ప్రతి దగ్గర గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అడుగుతున్నాడు కాబట్టి ఆయా పీరియడ్లో ఆ బుక్స్, ఆ లిటరేచర్ వచ్చిన ప్రతి బుక్ని కూడా ఎటిమాలజీ తెలుసుకోండి. దశకుమార చరితము మూలగటిక కేతన దశకుమార చరితం రాశాడు. యాక్చువల్గా సాంస్క్రిట్ దండిస్ దశకుమార చరితం అనేది తెలుగులోకి రాశాడు. దాని ప్లాట్ ఏంటి, ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషన్. అలాగే మార్కండేయ పురాణం రాశాడు. ఇది కాకతీయ టైంలో చెప్తాను. మార్కండేయ పురాణం, సంస్కృత మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. మార్కండేయ పురాణం, దాని నుంచే మనకి వరుదిని ప్రవరాకలి కథ అయిన స్వారోచిస్ మనుసంభవం అనేది తీసుకుని రాయబడింది అనమాట. అలాగే క్రీడాభిరామము, కాకతీయుల సామాజిక సోషల్ కండిషన్స్ గురించి వినుకొండ వల్లభరాయుడు రాసిన క్రీడాభిరామం, మాచలదేవి అనే పాత్ర. అలాగా ప్రతిదాన్ని ఆ ఎటిమాలజీ, ప్రతాపరుద్ర యశోభూషణం అన్నాం అనుకోండి, విద్యానాథుడు సంస్కృతంలో రాశాడు ప్రతాపరుద్ర యశోభూషణము. అది అతను ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. త్రిలింగ అనే పదాన్ని మొట్టమొదటిగా అతను వాడాడు. అది ప్రతాపరుద్రుని గొప్పతనాన్ని వివరిస్తూ అలంకార శాస్త్రం గురించి చెప్పబడిన గ్రంథం. అలంకార శాస్త్రం, పొయిటిక్స్ గురించి చెప్పబడిన గ్రంథం. అలా ఎటిమాలజీ, ప్రతిదాన్ని ఎటిమాలజీ తీసుకుని అప్పుడు మీరు ప్రీవియస్ బిట్స్ అని మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇందులో కాకతీయ డైనాసిటీ కానీ, విజయనగర డైనాసిటీ కానీ, రెడ్డి కింగ్డమ్స్ కానీ, తర్వాత మన కుతుబ్ షాహీస్ కానీ, వీళ్ళ గురించి పొలిటికల్ హిస్టరీ, వాళ్ళు చేసిన యుద్ధాలు సిలబస్లో కనబడటం లేదు. గ్రూప్ 2 వరకు వాళ్ళు చేసిన యుద్ధాలు, ఆ యుద్ధంలో గెలిచారు, ఈ యుద్ధంలో గెలిచారు, ఇవన్నీ కనబడట్లేదు. కల్చరల్ హిస్టరీ అనేది ఎక్కువగా స్ట్రెస్ ఇచ్చాడు. దాన్ని పట్టుకోండి.
కల్చర్ పార్ట్ పట్టుకోండి. అది కరెక్ట్‌గా శశి గారు చెప్పినట్టు, "ఆ రాణి ప్రేమ పురాణం, ఈ కోట కైన ముట్టడికైన ఖర్చులు, ఇవి కాదు చరిత్ర సారం, చారిత్రక విభాత సంధ్యల మధ్య మానవ కథ వికాసం ఎట్టిది" అనేసి ఏమన్నా ప్రభు వెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలెవరని పొలిటికల్ హిస్టరీ అడగట్లేదు ఇప్పుడు ఈ సిలబస్ వరకు. దాన్ని మనం ఫోకస్ చేయండి. సో ఇది కూడా ఇంచుమించు ఆంధ్ర ఏపీ హిస్టరీకి చాలా బుక్స్ జోగినేని గారి బుక్ గాని, లేకపోతే కరీం సార్ బుక్ గాని ఆల్రెడీ ఏదో బుక్ కొంటే, ఆ బుక్‌తో సహజీవనం చేయండి. మమేకమవ్వండి. ఒక అనుబంధం పెంచుకోండి. కనీసం 4-5 టైమ్స్ చదవండి. చూస్ వన్ బుక్ ఇన్ ద మార్కెట్. బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్. రీడ్ మెనీ నంబర్ ఆఫ్ టైమ్స్. మీన్‌వైల్ ఏదైనా అర్థం అవ్వకపోతే ఆ లింక్స్ అనేవి మీరు పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. సో మూడో చాప్టర్‌కొచ్చేసరికి ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ కంపెనీ, 1857 revolt, its impact on Andhra, establishment of British rule, సోషియో-కల్చరల్ అవేకెనింగ్. ఇక్కడికొచ్చేసరికి అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ మోడర్న్ ఇండియాలో అక్కడ కూడా అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్ వచ్చారు కాబట్టి, ఆ యూరోపియన్ కంపెనీస్ అన్నీ ఎలా వచ్చాయి? ఆంధ్రదేశంలో భీమిలి, తర్వాత ఇక్కడ వే మచిలీపట్నం అలా వేరియస్ ప్లేసెస్‌లోని ఆ ట్రేడ్ సెంటర్స్ అన్నీ ఎక్కడెక్కడ పెట్టారు యూరోపియన్స్. తర్వాత కంపెనీ రూల్ ముందు 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి బ్రిటిష్ 1858 యాక్ట్ వచ్చే వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయ్యే వరకు ఆంధ్రదేశంలో ఇండియాలో ఏం జరిగిందో అదే ఆంధ్రదేశంలో జరుగుతుంది కదా. మిగతా రిమైనింగ్ ఇండియాలో మీరు ఏం చదువుకుంటారో దాన్నే మనం ఏపీకి లింకప్ చేస్తాం. అందువలన ఆ ఇండియన్ హిస్టరీ అప్పుడు ఏం జరిగింది, వేరియస్ ఇక్కడ కొద్దిగా పొలిటికల్ హిస్టరీ చదవాలి. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్, యూరోపియన్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఆంగ్లో కర్ణాటక వార్స్ ఇవన్నిటి గురించి, ఆంగ్లో మైసూర్ వార్స్, తర్వాత ఏమంటుంది ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ, ఇవన్నీ ఒకసారి ఒక కొరిలేట్ చేసుకుని ఇక్కడ మీరు చదవగలిగితే అప్పుడు వాళ్ళ కంపెనీ రూల్, వాళ్ళు చేసిన అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్, పొలిటికల్ చేంజెస్, మిలిటరీ చేంజెస్, ఎకనామిక్ చేంజెస్, ల్యాండ్ రెవెన్యూ పాలసీస్, అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రెవెన్యూ అనగానే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, లేదా మహల్వారీ, లేదా రైతువారీ అనుకుంటే, రైతువారీ అనేది ఎక్కువగా మనకి మద్రాస్ సెటిల్మెంట్లో సర్ థామస్ మన్రో అనే అతను అతను రాయలసీమలో ఇప్పటికీ మన్రోలప్ప అనే పేరు పెట్టుకుంటారు అతని కోసం. అతను కలెక్టర్గా పనిచేశారు. అతను ఇంట్రడ్యూస్ చేశారు. అలా ఇండియన్ హిస్టరీని లింకప్ చేస్తూ ఒక్కసారి బిఫోర్ రీడింగ్ వన్ పర్టికులర్ చాప్టర్ ఇన్ ఏపీ హిస్టరీ, ప్లీజ్ గో త్రూ ద కాంటెంపరీ పీరియడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అది మీకు ఈజీ అవుతుంది, లింకప్ చేసుకుంటాం అనమాట. అది ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే 1857 రివోల్ట్, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర. 1857 రివోల్ట్ అనేది అక్కడ ఇంపార్టెంటే, ఇక్కడ ఇంపార్టెంటే. ఒకసారి దాని గురించి ఆంధ్రదేశంలో పర్టికులర్గా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, సౌత్ ఇండియాలో పెద్దగా లేదు, ఫిరోజ్ ఖాన్ హైదరాబాదు అక్కడక్కడ అనమాట. సో దాని గురించి ఏదుంటే అది, కానీ ఒకసారి 1857 రివోల్ట్ చదవాలి, చదివితే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేది చూస్తూ సోషియో కల్చరల్ అవేకనింగ్ అనేది అక్కడ కూడా నేషనల్ మూమెంట్లో మనకి సోషియో కల్చరల్ అవేకనింగ్ వచ్చినప్పుడు అందులో భాగంగా ఆంధ్రదేశంలో మనకి ఎస్పెషల్లీ ఆంధ్రదేశంలో సౌత్ ఇండియాలోని దక్షిణ భారతదేశంలో అది ఆంధ్రదేశంలో ఏ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, ఎవరెవరు ఇంపార్టెంట్ లీడర్ లైక్ కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, అలాగే వేరియస్ లీడర్స్ గురించి మనం చదువుకుంటూ పర్టికులర్గా సోషియో కల్చరల్ అవేకనింగ్ ఇన్ జనరల్, ఇన్ పర్టికులర్ జస్టిస్ పార్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ గురించి 2 హెడ్డింగ్లు ఇచ్చాడు కాబట్టి, ఆ జస్టిస్ పార్టీ బ్రాహ్మిన్స్కి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ మూమెంట్ అనేది వచ్చింది కదా, అది దాని గురించి డీటెయిల్గా చదువుతాం. అలాగే ఈవి రామస్వామి నాయక్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గురించి కూడా ఇలా ఒక పర్టికులర్ టాపిక్ అక్కడ సిలబస్లో మెన్షన్ చేశారంటే దాని గురించి ఒక బ్రీఫ్ నోట్ అనమాట. జస్టిస్ పార్టీ ఆరిజిన్ దగ్గర నుంచి ఇక్కడ ఫౌండర్స్ ఉన్నారు కదా ముగ్గురు, చెట్టియార్, త్యాగరాజ్ చెట్టియార్ అండ్ అదర్స్, మొదలియార్, త్యాగరాజ్ చెట్టియార్ అండ్ వన్ మోర్ పర్సన్ అయితే, సో వాళ్ళ దగ్గర నుంచి దాని లాజికల్ సీక్వెన్స్, దాని కంట్రిబ్యూషన్ ఏంటి, ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఏంటి, ఫైనల్ ఎండ్ వరకు లాజికల్ సీక్వెన్స్ ఒక క్లస్టర్ లాగా మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో జస్టిస్ పార్టీ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది స్పెసిఫిక్గా ఇచ్చాడు, మీరు చదవాలి. ఇక్కడ నుంచి గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 టు 1947. సేమ్ ఇండియన్ హిస్టరీలో నిజంగా మోడర్న్ ఇండియా కనుక బాగా చదివి ఉంటే కనుక చాలా ఈజీ అయిపోతుంది.
ఇక్కడ మోడరేట్స్ 1885 టు 1905 మోడరేట్స్ లేదా మితవాదులు లేదా తొలి జాతీయవాదులు ఎర్లీ నేషనలిస్ట్ 1905 టు 1920 అప్ టు 17 వరకు అక్కడ ఎక్స్ట్రీమిస్టుల నాయకత్వంలో మూవ్మెంట్ ఎలా జరిగింది. ఆ తర్వాత గాంధీ గారి వేరియస్ ఫేజెస్ ఇక్కడ 1885 టు 1947 ఈచ్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతరం మూమెంట్ అనగానే వందే మాతరం అనేది అక్కడ చదువుతాం. లార్డ్ కర్జన్ బెంగాల్ డివిజన్. సో ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో పర్యటించారు. అప్పుడు ఏం జరిగింది అక్కడ గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు కానీ లేకపోతే చిలకమర్తి వారు భరతఖండంబు చక్కని పాడియావు హిందువులనడి లేకదోడులు మొరలెత్తి ఏడ్చుచుండగా పిదుకుచున్నారు పాలనం తెల్లవారనడి గడిసరి గొల్లవారని ఆసుగా చెప్పడం. ఇలా ఏంటంటే ప్రతిదీ అక్కడ ఇన్సిడెంట్స్ వందే మాతరం ఉద్యమం కానీ హోమ్ రూల్ ఉద్యమం కానీ లేకపోతే మనకి సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంలో చీరాల పేరాల ఉద్యమం కానీ పెదనందిపాడు పన్నుల సత్యాగ్రహం కానీ ఇలా అక్కడ నేషనల్ మూవ్మెంట్లో భాగంగా మనకి ఆంధ్రదేశంలో రంపా రెబిలియన్ కానీ 1920 అల్లూరి సీతారామరాజు గారు రంపా రెబిలియన్ కానీ ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్డ్. ఆంధ్రదేశంలో స్వతంత్ర సంగ్రామం అనేది అత్యంత కీలకమైన టాపిక్. ఇది అత్యంత కీలకమైన టాపిక్. దీన్ని ఏం జరిగింది అనేది మీరు చూసుకుంటే ఈజీ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది కాకుండా మనకి స్పెసిఫిక్గా మళ్ళీ రోల్ ఆఫ్ సోషలిస్ట్, రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్, యాంటీ జమీందారీ అండ్ కిసాన్ మూవ్మెంట్స్ అని 4 హెడ్లు పెట్టారు. ఈ 4 హెడ్లు డీటెయిల్గా చదవాల్సిందే. రోల్ ఆఫ్ సోషలిస్ట్ అంటే కాంగ్రెస్ పార్టీలోనే విత్ ఇన్ ది కాంగ్రెస్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ కానీ ఆ సోషలిస్ట్ ఐడియాలజీ కానీ తర్వాత ఏమంటారు దాన్ని ఈ కమ్యూనిస్ట్ మూమెంట్స్ కానీ లేకపోతే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934 వాళ్ళ యాక్టివిటీస్ కానీ 1942 క్విట్ ఇండియా మూమెంట్ కానీ ఇలా సోషలిస్ట్ యాక్టివిటీస్ అంతా ఒక స్ట్రీమ్ ఒక క్లస్టర్ పెట్టుకుని వీలైతే ఒక నోట్స్ నీట్గా ఒక దగ్గర ఆంధ్రదేశంలో సోషలిస్ట్ యాక్టివిటీస్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, అలాగే కమ్యూనిస్టులు అక్కడ ముందు చదవాలన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎంఎన్ రాయ్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్ఏ డాంగే అండ్ ముజఫర్ అహ్మద్. అక్కడి నుంచి మనకి ఏఐటిసి సెషన్స్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1921లో కానీ ఇలాగా మనకి నేషనల్ మూవ్మెంట్లో భాగంగా ఆంధ్రదేశంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ చంద్ర రాజేశ్వరరావు గారు కానీ వేరియస్ కమ్యూనిస్ట్ లీడర్స్ కానీ ఇదంతా మనం చేయాలి. ఇది కాకుండా జమీందారులు వాళ్ళ అకృత్యాలకి వ్యతిరేకంగా ఆంధ్రదేశంలో చాలా చోట్ల యాంటీ జమీందారీ మూమెంట్స్ ఉంటాయి జరిగాయి. అవన్నీ ఒక దగ్గర ఎక్కడెక్కడ జరిగాయి, ఇంపార్టెంట్ ఏంటి, అక్కడ ఏంటి, దేని వలన వచ్చింది, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, మెయిన్ లీడర్స్ ఏంటి అనేది ఒక టాపిక్ ఇచ్చాడు. అలాగే కిసాన్ మూమెంట్స్ కూడా మనకి నేషనల్ మూమెంట్లో భాగంగా ఈ పీజెంట్ మూమెంట్స్ అనేవి చాలా చోట్ల జరిగాయి. మన దగ్గర ఆంధ్రదేశంలో కిసాన్ మూమెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయి దాని గురించి ఇన్ డీటెయిల్గా మీరు కొద్దిగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఈ చాప్టర్ సరిపోతుంది. సో గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పొయిట్రీ, జాతీయవాద సాహిత్యం అంటే ఆంధ్రదేశంలో జాతీయవాద సాహిత్యం అనమాట. అంటే అక్కడ అది నాటకాల రూపంలో వచ్చింది, నవల రూపంలో వచ్చింది, కథల రూపంలో వచ్చింది, కవిత్వం రూపంలో వచ్చింది. జాతీయవాద సాహిత్యం అనేది అన్ని రకాలుగా వచ్చింది. దాని గురించి ఆ కవులు ఎవరెవరు ఇక్కడ మనకలాగానే మనకి మన దగ్గరమెల్ల వారు ఉన్నారనుకోండి, మా శ్రీకాకుళం జిల్లా అతను. మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము 12 రాజ్యాలు పండుచున్నవి గాని పట్నేడన్నమి లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా కొద్ది తెల్ల దొరతనము. ఆ పాట వినగానే బ్రిటిష్ జడ్జి గరిమెన సత్యనారాయణ గారి పాడించుకుని పాట భాష రాని నాకే ఎంత ఇబ్బంది పెడుతుందంటే భాష వచ్చిన వాళ్ళని ఇంకా ఎంత ఇబ్బంది పెడతాదో అని చెప్పి ఆయనకి 1 year ఇంప్రిజన్మెంట్ వేసాడట. ఆ పాట విన్న తర్వాత గరిమెల సత్యనారాయణ గారు 1 year ఇంప్రిజన్మెంట్ వేసాడు అనమాట. సో టోటల్ అక్కడ నేషనలిస్ట్ పోయిట్రీ, నేషనలిస్ట్ లిటరేచర్ ఇన్ ఆంధ్ర అనేది ఇటువంటివి నేను చెప్తాను. కావాల్సి మీకు ఏదైతే దొరకదో కంటెంట్ నా గ్రూప్లో కానీ పర్సనల్గా మెసేజ్ చేస్తే
అవి వీలైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ ఏదైనా సరదాగా వీకెండ్లో జూమ్ సెషన్ కానీ సరదాగా మాట్లాడుకుందాం అంటే చూద్దాం, మీకు ఎలా కావాలంటే అలా చేద్దాం అనమాట. అలాగే నేషనలిస్ట్ పోయిటరీ, రెవల్యూషనరీ విప్లవ సాహిత్యం, మనకి రెవల్యూషనరీ లిటరేచర్ అంటున్నారు అనమాట. అంటే ప్రోగ్రెసివ్ పోయిటరీ, శ్రీశ్రీ మహాప్రస్థానం ఇదంతా ప్రోగ్రెసివ్ అనమాట, అభ్యుదయ కవిత్వం. దాని తర్వాత ఏంటంటే రెవల్యూషనరీ విప్లవ సాహిత్యం అనేది తెలుగులో వచ్చింది. ఆ విప్లవ సాహిత్యం గురించి అడుగుతున్నారు. అలాగే నాటక సంస్థలు, అక్కడ వేరియస్ నాటక సంస్థలు, ఆ నాటకాలు తెలుగులో వివిధ రకాల నాటకాలు, తెలుగు నాటకం కానీ, మంజరి మధుకరియం కానీ, అలాగే నాటక పితామహుడు కానీ, సాంఘిక నాటకం ఏది, అలా ఇంపార్టెంట్ నాటకాలు. అలాగే ఉమెన్ పార్టిసిపేషన్, ఈ ఫ్రీడమ్ మూమెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్. ఇది నిజంగా అక్కడక్కడ కొన్ని స్పెసిఫిక్ టాపిక్లు ఇచ్చారు కానీ నిజం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మంచి స్కోరింగ్ వచ్చే చాప్టర్, మంచి స్కోరింగ్ వచ్చే చాప్టర్. మీరు కనుక మేనేజ్ చేసుకుంటే మంచి స్కోరింగ్ వచ్చే చాప్టర్ ఇదే. ఎక్కడ అయితే రోల్ ఆఫ్ సోషలిస్ట్, రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్ అని ఉందో స్పెసిఫిక్ కంటెంట్ దాని మీద ఇన్ డీటెయిల్డ్గా చదవండి, అందరూ కూడా ముందు సిలబస్ని బాగా ఒకసారి స్టడీ చేసి ఈ టాపిక్స్ అన్నీ నేను కవర్ చేస్తున్నానా లేదా, ఈ టాపిక్స్ ఒక పెద్ద పుస్తకం ఉంది, ఒక 500 పేజీలు ఏపీ హిస్టరీ లేదా ఒక 700 పేజీల పుస్తకం మీరు చదివేసే బదులు మనకి సిలబస్లో పొలిటికల్ హిస్టరీ పెద్దగా లేదు, దాని మీద స్ట్రెస్ తగ్గించండి, తెలుసుకోండి. ఎందుకంటే ఏ రాజు కాలంలో ఏం జరిగింది అనేది తెలియాలి కదా. ఏ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఏం జరిగింది, లేకపోతే వాసిష్ఠపుత్ర శాతకర్ణి, మధుర శాతకర్ణి కాలంలో ఏం జరిగింది, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఏం జరిగిందో తెలుసుకోండి. కానీ అక్కడి నుంచి ఆ పొలిటికల్ నుంచి బయటకు వచ్చి కల్చరల్ హిస్టరీ అనేది ఎక్కువగా ఫోకస్ అయ్యింది. గ్రూప్ 2లో మాత్రం అక్కడ కల్చరల్ హిస్టరీ అనేది ఎక్కువగా అడుగుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. దీని తర్వాత ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్ 4th చాప్టర్. సో ఈ చాప్టర్కి మనం 15 మార్క్స్ అనుకుని మ్యాథమెటికల్ ఒకవేళ ఇది క్యాల్కులేషన్ చేసినా సరే 3 చాప్టర్ల నుంచి 3, 15, 45 అనుకున్నాం. దిస్ ఈస్ ద 4th చాప్టర్. ఇక్కడ 15 మార్క్స్ అనమాట. ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్, prominent leaders, events leading to the formation of Andhra state, role of press and newspapers in the Andhra movement, role of library movement in folk and tribal culture. Straight syllabus ఇచ్చేదంతే. ఫస్ట్ ఆంధ్ర మన ఆంధ్ర ఉద్యమం, ఆంధ్ర మహాసభలు కానీ ఆంధ్ర ఉద్యమం, తొలి ఆంధ్ర మహాసభ నుంచి డీటెయిల్డ్గా డిస్కస్ చేశారు కదా, అదంతా అందులో ఇంపార్టెంట్ లీడర్స్ ఏంటి, ప్రతి మీటింగ్లోని ఆ సభల్లోని అవుట్కమ్ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు నాయకత్వం వహించారు, ఇలా ఆంధ్ర మహాసభల రోల్ గురించి మొత్తం చదువుతాం. దాని తర్వాత ఆంధ్ర స్టేట్ 1953లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది, విశాలాంధ్ర ఇక్కడ లేదు, ఆంధ్ర రాష్ట్రం అనేది ఎలా ఏర్పడింది అనేది. అలాగే ఈ ఆంధ్ర మూవ్మెంట్లో రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్. సో రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ అంటే తెలుగులో మొట్టమొదటి పత్రిక దగ్గర నుంచి రకరకాల పత్రికలు, వాళ్ళ తాలూకా కంట్రిబ్యూషన్లు, అన్ని రకాల డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆంధ్ర మూవ్మెంట్లో భాగంగా అన్నాడు. కాబట్టి పల్లెపని వీలైతే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రెస్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రెస్ అనేది మనం చూసుకుంటే ఈజీ అవుతుంది. రోల్ ఆఫ్ లైబ్రరీ మూవ్మెంట్, అండ్ ఇక్కడ లైబ్రరీ మూవ్మెంట్ అనేది మనకి అయ్యంకి వెంకటరమణయ్య గారు, అలాగే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, అలాగే మన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి అనేది ఆయన పెట్టడం జరిగింది. వీళ్ళు ముగ్గురు ఈ లైబ్రరీ మూవ్మెంట్ అనేది చాలా ముందుకు తీసుకెళ్లారు. అందులో డిఫరెంట్ మూమెంట్స్, ఇవన్నీ టాపిక్స్ మనకి ఏపీ హిస్టరీలో దొరికేస్తున్నాయి. మీకు ఇది దొరకలేనిది ఏదైనా ఉందంటే నన్ను అడిగితే నేను డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్. సో ఆంధ్రదేశంలో గిరిజనుల సంస్కృతి గురించి, జానపద సాహిత్యం గురించి. జానపద సాహిత్యం అనేది మనకి నేదునూరి గంగాధం గారు కానీ, బిరుదురాజు రామరాజు గారు కానీ, నాయన కృష్ణకుమారి గారు కానీ, సో ఇలాగా కొంతమంది జానపద సాహిత్యం మీద బాగా కృషి చేశారన్నమాట. సో ఆ జానపద సాహిత్యం గురించి బేసిక్స్ ఒకసారి ఎంఏ చదివిన వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది. ఇందులోంచి కూడా బిట్స్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. నా దృష్టిలో ఈ చాప్టర్ చాప్టర్. ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, మైక్ అన్మ్యూట్ చేసుకోండి ఎవరైనా. సో నెక్స్ట్
ఈవెంట్స్ లీడింగ్ టు ద స్టేట్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, విశాలాంధ్ర మహాసభ, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అండ్ ఇట్స్ రికమెండేషన్స్, జెంట్మెన్ అగ్రిమెంట్, ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014. ఇక్కడ ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత మన 3 ప్రాంతాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 1956లో విశాలాంధ్ర ఎలా ఫామ్ అయింది, అందులో దానికి విశాలాంధ్ర మహాసభ చేసిన కృషి ఏంటి, ఫజిల్ అలీ కమిషన్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ తాలూకా రికమెండేషన్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మొట్టమొదటి భాషా ప్రాతిపదిక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, అలాగే జెంట్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. జెంట్మెన్ అగ్రిమెంట్ అనేది చాలా అద్భుతమైన అగ్రిమెంట్. సో అందులో అన్ని రకరకాల కారణాల వలన వైలేట్ అవడం వల్ల ఈరోజు తెలంగాణ అనేది సెపరేట్గా రావడం జరిగింది. సో 1956 నుండి 2014 వరకు అనమాట ఇంపార్టెంట్ సోషల్ కల్చరల్ ఈవెంట్స్ అన్నాడు, అంతే. పొలిటికల్ హిస్టరీ లేదు. 1956 నుంచి మనకి 2014 మధ్యన జరిగిన సామాజిక మరియు సాంస్కృతిక రెండిటి మీద ఇక్కడ అడుగుతాడు. ఇది కూడా చాలా ఈజీ. ఏపీ హిస్టరీ టఫ్ అంటున్నారు కానీ ఇది 5th చాప్టర్ బాగానే ఉంది, 4th సోషల్ అదే మోడర్న్ ఆంధ్ర బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా మోడర్న్ ఆంధ్రే. ఇంక ఏన్షియంట్ టఫ్ అనేసరికి ఏన్షియంట్ ఇండియాలో 4 డైనాసిటీలు, మిడివల్ ఇండియాలో ఒక 4 డైనాసిటీలు, శాతవాహనాసు, ఇక్ష్వాకుస్, మనకి విష్ణుకుండిన్లు, బృహత్పలాయన్ల 4 అనుకుంటే, ఇక్కడికి వచ్చేసరికి ఈస్టర్న్ చాళుక్యాస్, కాకతీయాస్, తర్వాత విజయనగర ఎంపైర్, తర్వాత కుతుబ్ షాహీస్ అండ్ రెడ్డి డైనాసిటీస్. ఇక్కడ ఒక 5, అక్కడ 4 డైనాసిటీలు, ఇక్కడ ఒక 5 డైనాసిటీలు. ఇక్కడ మనకి అటువంటి అది యూరోపియన్స్. ఇక్కడ నుంచి మోడర్న్, ఇంకా ఎర్లీ మోడర్న్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇది ఏపీ హిస్టరీ అమ్మ. దీనికి వీలైతే ఒక బుక్ చదవండి, లేదంటే అందరూ ఒకవేళ టెక్స్ట్ బుక్ చదువుతామంటే హనుమంతరావు గారు కానీ ఏదైనా లాంగ్వేజ్ టఫ్ ఉన్న ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. ఒక టెక్స్ట్ బుక్ బాగా చదవండి, ఈ చాప్టర్స్ మీద ఫోకస్ చేయండి. ఒక లాజికల్ సీక్వెన్స్, ఒక హిస్టరీ అంటే రాజులు ఎవరెవరు, అసలు డైనాసిటీస్ ఎవరి తర్వాత ఏంటి, వాట్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది తెలుసుకున్న తర్వాత చూస్ ఎనీ గైడ్. ఇప్పుడు రీసెంట్గా సూర్యదేవ శ్రీనివాసరావు గారి గైడ్ వచ్చింది తెలుగు మీడియంలో, అలాగే మన తర్వాత అదర్ జోగినాయుడు సార్ కానీ లేకపోతే సేనయ్య సార్, ఏదో బుక్ ఏది తీసుకున్నా మీరు పర్లేదు, మీ ఇష్టం అనమాట. ఆ డిస్క్రిప్ట్ ఉన్నంతలో డిస్క్రిప్ట్ ఉండేది తీసుకుని బిట్లు బట్టి కొట్టకుండా కాన్సెప్ట్ వైజ్ 3 సార్లు ప్రతి చాప్టర్ చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. 3 సార్లు చదవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో ఏపీ హిస్టరీకి సంబంధించి ఇది ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, తర్వాత నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. ఎనీ డౌట్స్ అమ్మా? గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా గుడ్ ఈవినింగ్. యజ్ఞవల్లి అమ్మా చెప్పమ్మా. సార్ ఇప్పుడు చాప్టర్ 5 లో ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014 అని ఇచ్చారు కదా సార్. సో 2014 వరకు చూసుకుంటే చాలా సార్, అంటే తర్వాత 2014 నుంచి ఇంకా ఇప్పటి వరకు స్కిప్ చేస్తారు కదా సార్? లేదు సిలబస్ లో లేదు, గ్రూప్ 2 సిలబస్ లో లేదమ్మా. ఓకే సార్. సిలబస్ లో లేనిది నువ్వు వర్రీ అవ్వాల్సిన పని లేదమ్మా. ఓకే సార్. సార్ ఇంకొకటి ఆర్కియాలజిస్ట్ ఒపీనియన్స్ ఉంటాయి కదా సార్, దేని మీద అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ లో ఈ రాప్సన్ తర్వాత విఎస్ సుక్తంకర్ వాళ్ళు ఒకరు మహారాష్ట్ర వైపు అంటే ఒరిజినల్ శాతవాహనాస్ అంటే యాక్చువల్గా ఏంటంటే శాతవాహనాస్ పొలిటికల్ హిస్టరీ అదంతా లేదు కానీ ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు అది కల్చర్ పార్ట్లోనే కదా ఎక్కడి నుంచి వచ్చారు అనేది కొద్దిగా వెనక్కి వెళ్ళాలన్నాను. తప్పలేదు, ఆరిజిన్ మీద డిస్ప్యూట్ ఉంది కదా. సుక్తాంకర్ ఏమో ఒకలాగా అంటాడు, రాప్సన్ ఒకలాగా అంటాడు, అంటే విదర్భవాదం, కర్ణాటకవాదం, ఆంధ్రవాదం ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి గ్లాన్స్ చేయండి, ఎందుకంటే ఒక శాతవాహనస్కే ఆ డిస్ప్యూట్ ఎక్కువగా వస్తుంది, మిగతా వాళ్ళకి పెద్దగా లేదు. ఓకే సార్. అది అంటే బేసిక్ హిస్టరీ చదవండి, కానీ నెక్స్ట్ స్ట్రెస్ దీని మీద ఇవ్వండి. అది నేను చెప్పేది. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి ఫస్ట్. ఒక రిస్క్ కింద ఉంటారు కదమ్మా. హలో, ఓకే సార్. ఓకే అమ్మా. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ చెప్పమ్మా. సార్ ఇప్పుడు పిఆర్ రావు బుక్, పి రఘునాథరావు బుక్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా బుక్ రిఫర్ చేయాలి సార్, లేకపోతే ఈ బుక్ సరిపోతా సార్? అంటే పి రఘునాథరావు గారి బుక్ సరిపోదమ్మా.
ఓకే సార్. ఇంగ్లీష్ సరే. మీడియంలో ఇంకేమైనా బుక్ ఉంటే ఇంగ్లీష్ చెప్పండి మీడియం సార్. ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేసరికి వీలైతే గోపాల్ రెడ్డి గారిది జెరాక్స్ దొరుకుతుందమ్మా. ఓకే సార్. వై. గోపాల్ రెడ్డి గారిది హైదరాబాద్‌లో ఎనీ బుక్ సెంటర్, వికాస్ బుక్ సెంటర్ గాని, ఆర్‌సి రెడ్డి దగ్గర ఏ బుక్ షాప్‌లో ఉన్నా అది జెరాక్స్ దొరుకుతదమ్మా. అది ఒకటి తీసుకో. అదొకటి తీసుకోవచ్చమ్మా ఇంగ్లీష్ మీడియంకి. ఇంకొక 1 వీక్‌లో వచ్చేస్తున్నాయి బుక్స్ ఇంగ్లీష్‌లో. ఐ థింక్ అందరూ హడావిడిగా నూరుతున్నారు. కత్తి, కటారు నూరుతున్నారు. ఎందుకంటే బిజినెస్ అవుతది కదా వాళ్ళకి. మాక్సిమం 1 యెస్ వీక్ సార్. అమ్మా. ఈ లోపల అదర్ సబ్జెక్ట్స్ చదువుకోండి. అదర్ సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు కదా! ఓకే సార్. ఓకే అమ్మా. నెక్స్ట్. నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోతాం. ఎనిథింగ్ ఎల్స్? ఎవరైనా అడుగుతారా? హలో. అమ్మా ఎవరు? భారతియా? అవును సార్. గుడ్ ఈవెనింగ్ సార్. అమ్మా గుడ్ ఈవెనింగ్ అమ్మా. గుడ్ ఈవెనింగ్ అమ్మా. సార్ జోగినాయుడు సార్ బుక్ సరిపోతుందా సార్? ఇంకొకటి ఏదైనా రిఫర్ చేస్తే బాగుంటుందా సార్ అంటే బుక్? జోగినాయుడు సార్ పుస్తకం నువ్వు మొత్తం చదివేసావా? ఒక టూ టైమ్స్ చదివాను సార్. ముందు చదివాను సార్. ఇప్పుడైతే ఇంకా చదవలేదు సార్. ఇప్పుడు ఓ పని చేయమ్మా. ఫస్ట్ అది కంప్లీట్ చేసేయి. ఓ 3 సార్లో, 4 సార్లో. ఓకే సార్. సిలబస్ కూడా దగ్గర పెట్టుకొని సిలబస్‌లోని టాపిక్‌లు అందులో ఉన్నదా లేదా కంటెంట్ ఎందుకంటే సారు ఈ ఎగ్జామ్ కోసం రాసుండకపోవచ్చు కదా! అవును సార్. అప్పుడు ఇంకేదైనా అప్పుడు వెళ్ళొచ్చు. జోగినాయుడు గారు బా రాస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఫర్ ఆంధ్ర హిస్టరీ కదా! అవును సార్. సో, లింక్స్ కోసం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ చదువు. ఏదైనా అంటే హనుమంతరావు గారిది గాని ఏదైనా లింక్స్ అంటే టోటల్ ఇప్పుడు అది కొద్దిగా కంటెంట్‌లో లింక్స్ అవి డిస్కస్ చేయకపోవచ్చు కదా! ఆ! అప్పుడు ఒక టెక్స్ట్ బుక్ ఏదైనా ఎంచుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. సార్ అంటే కొంతమంది అబ్దుల్ కరీం సార్ బుక్ బావుంటుంది అని చెప్తన్నారు సార్. బావుంటుందా సార్ అది? అంటే అబ్దుల్ కరీం సార్ పుస్తకం చదివిన వాళ్ళు జోగినాయుడు చదివి ఉండరు. ఆహా! జోగినాయుడు సార్ చదివి ఉన్నారు. అబ్దుల్ కరీం సార్ చదివి ఉండరు. ఎందుకంటే మానవవాదులకు సాధ్యం కాదు కదా! పెద్ద పుస్తకాలు కదా! అవును సార్. సో, ఇద్దరు గొప్పవాళ్ళే. ఆ! నీకు జోగినాయుడు గారు మొదలుపెట్టావు కదా! అవును సార్. అది. అదైతే స్టార్ట్ చేశాను. కరీం సార్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ కూడా లింకప్ చేసి రాశారాయన. ఓకే ఆల్రెడీ సార్. ఒకవేళ ఇది ఉద్యోగం తెచ్చి రావడానికి కదమ్మా ప్రయత్నం. అవును సార్. నిజంగా నీకు టైం దొరికిందనుకో రీడ్ కరీం సార్ ఆల్సో. ఇప్పుడు ఓకే సార్. ఒక 5 మార్కులు ఎక్స్‌ట్రా వచ్చాయనుకో అది ఓకే నీకు సార్. హెల్ప్ అవుతదిగా. అవును సార్. హ్మ్. ఓకే. థాంక్ యూ సార్. అమ్మా పర్లేదు. ఎనిథింగ్ ఎల్స్? వెళ్ళిపోదామా నెక్స్ట్ చాప్టర్‌కి? ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? సో, నో డౌట్స్. ఓకే. సో, మనం నెక్స్ట్ దీనికెళ్దాం. సో, సెక్షన్ బి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్. అలాగే ఇంకోటేంటి ఏపీఎస్‌సికి సంబంధించి తెలంగాణ టీఎస్‌పీఎస్ గాని, ఆంధ్రప్రదేశ్ గాని ప్రీవియస్ క్వెషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వెషన్స్ కంటెంట్ చదివిన తర్వాత ప్రీవియస్ క్వెషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నేననుకోవడం ఆహ్, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 3 యూపీఎస్‌సి స్థాయిలో ఇచ్చే అవకాశం ఉన్నా ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి వాళ్ళకి పాత క్వెషన్ బ్యాంక్స్ ఉండవు కాబట్టి, వాళ్ళే ప్రిపేర్ చేయాలి కాబట్టి, అందువలన కొద్దిగా కన్సిడరేషన్ మనకి కొంత అవకాశం ఉంటదేమో, కొద్దిగా ఈజీగా మీరు ఆన్సర్ చేసేటట్టు రావచ్చని ఒక ఊహ. ఇదొక అంచనా. రేపు పొద్దున్న పేపర్ గట్టిగా రాయని "ఏంటి సార్ మీరు అలా అన్నారు? పేపర్ అంత టఫ్‌గా వచ్చింది" అని మీరు అనడానికి లేదని నా ఉద్దేశం అనమాట. ఓకే. సో, దేనికైనా యుద్ధం అయిన తర్వాత దేనికైనా రెడీ అవ్వాల్సిందే. యుద్ధంలో దిగిన తర్వాత ఎటువంటి యుద్ధానికైనా రెడీ అవ్వాల్సిందే. అలా అయితేనే యుద్ధం చేయడానికి రావాలి. లేదంటే ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. యువర్ టైమ్ ఈస్ ప్రెషియస్ కదా! ఆ టైం ఇంకో దగ్గర పెట్టొచ్చు కదా! సో, ఒకసారి యుద్ధంలో దిగామంటే ఫైట్ చేయాలి. గెలుస్తాం, లేకపోతాం, ఓడిపోతాం. ముందు ఫైట్ చేయాలి గదా! లేకపోతే ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుంటది. చాలామంది నాకు ఫోన్‌లు చేస్తున్నారు. ఎన్ని గంటలు చదవాలి సార్? ఎలా చదవాలి? ఎలా చదవాలి ఏంటి? 4 టాపిక్‌లు ఇచ్చారు. 4 టాపిక్‌లు ఇచ్చి, మీకేమో ఒక 100 డేస్ ఇచ్చి, రోజుకి 10, 12 గంటలు చదవచ్చుగా. చదవచ్చు లైన్‌లో పోటీలోకి రావచ్చు కదా! ఇప్పుడు మొదలుపెట్టినా సరే పోటీలోకొస్తారు. ఈరోజు మొదలుపెట్టిన గ్రూప్ 2 ప్రిపరేషను రేస్‌లోకొస్తారు. మనసుంటే మార్గం ఉంటది. చదవాలది. చదివి కన్సాలిడేట్ చేసుకుంటే అప్పుడు మీరు ఈజీగా దాన్ని లాగలుగుతారు. పొలిటికల్ హిస్టరీ కింద ఏమేమి వస్తాయి?
పొలిటికల్ హిస్టరీ రవి, పొలిటికల్ హిస్టరీ అసలు ఏం లేదు కదా, అక్కడ మెన్షన్ చేయలేదు. అయినా సరే ఒకసారి చదవండి అంతే, తెలుసుకోండి. అంతేగాని యుద్ధాలు సందులు అవన్నీ ఇక్కడైతే సిలబస్లో లేవు. ఉం? దాని గురించి మీరు పెద్దగా వర్రీ అవ్వనవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ గురించి మాట్లాడుకుంటే, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ దేర్ రిలేషన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్, డిస్టింక్టివ్ ఫీచర్స్, యూనిటరీ అండ్ ఫెడరల్. ఇది ఓకే, బేసికల్గా నాట్ ఎ పాలిటీ టీచర్, బట్ నేనేమంటానంటే దీనికి మనం ఆలోచిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇక్కడ స్పెసిఫిక్గా మీరు ఎప్పుడూ నిరంతరం చదువుతూనే ఉంటారు, అయినా సరే మన గ్రూప్ 2లో చాలా హై స్టాండర్డ్లో వచ్చింది ప్రిలిమ్స్ పేపరు. ప్రిలిమ్సే అంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మెయిన్స్ మనం సాధారణ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు అవుతుంది. కాబట్టి మనం హై స్టాండర్డ్కి ప్రిపేర్ అవ్వాలి. సో నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒక బుక్ తీసుకోండి. లక్ష్మీకాంత్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ తీసుకోండి. 7th ఎడిషన్, నాట్ 6th ఎడిషన్. చాలామంది ఏమో 6th ఎడిషన్ ఉంది సార్, కానీ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత వచ్చిన 7th ఎడిషన్లో లక్ష్మీకాంత్ గారు అద్భుతంగా అప్డేట్ చేశారు. రెడ్ బుక్తో ఉంటుంది, అద్భుతంగా అప్డేట్ చేశారు. ఎక్సలెంట్ బుక్. ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఈవెన్ యూపీఎస్సి, భారతదేశంలో యూపీఎస్సి నుండి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా పాలిటీ లక్ష్మీకాంత్ చదవకుండా ఉండరు. అంత అద్భుతమైన పుస్తకం, అది తీసుకోండి. అందులో ఈ చాప్టర్లు చూడండి. నేచర్ ది కాన్స్టిట్యూషన్ చూడండి, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్ గురించి ఏమి ఇచ్చాడు, దాని గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఒక ఐడియా చెప్తాను. యూపీఎస్సిలో ఈ చాప్టర్స్ మీద గతంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి విత్ ఆన్సర్స్ అనాలిసిస్తో కలిపి యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి వచ్చేస్తున్నాయి. వేరియస్ పబ్లిషర్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ చాప్టర్ వైజ్ పాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ సైలెంట్ ఫీచర్స్ మీద గతంలో ఏ ప్రశ్నలు అడిగారు, దానికి ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో వస్తున్నాయి. వీలైతే ఒక 3 సార్లు ఈచ్ కంటెంట్, ఈ చాప్టర్స్ని, ప్రతి చాప్టర్ని ఒక 3 times చదవండి. 3 times చదివిన తర్వాత ఆ చాప్టర్ అయిపోగానే పీవైక్యూస్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. ఓకే, ట్రెండ్ అనలైజ్ చేయండి. ఓహో, ఎలా ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల మీద ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాల మీద ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపోర్టివ్ బుక్గా నేనేమంటానంటే పవనీత్ సింగ్ పాలిటీ మైండ్ మ్యాప్స్ తీసుకోండి. పవనీత్ సింగ్ ఇండియన్ పాలిటీ మైండ్ మ్యాప్స్. పవనీత్ సింగ్ గారు చాలా మంచి టీచర్, యూపీఎస్సీ ఫ్యాకల్టీ. అతను మంచి మంచి పుస్తకాలు రాస్తూ ఉంటారు. సో ఆయన మైండ్ మ్యాప్స్ అనేది ఒక సినాప్సిస్ లాగా ఉంటుంది లక్ష్మీకాంత్. అందులో కంటెంట్ అంతా మీరు ఒక 2 రోజుల్లో పాలిటీ రివిజన్ చేసేవచ్చు. అది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే నేనేమంటాను, తెలుగు మీడియం బుక్స్ గురించి పెద్దగా నాకు ఐడియా లేదు. అయితే కృష్ణారెడ్డి గారి పుస్తకం కానీ, లేకపోతే రమాదేవి గారి పుస్తకం కానీ, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మేబీ, పాలిటీలో కృష్ణప్రదీప్ గారి పుస్తకం కానీ, ఏదో ఒకటి తీసుకోండి. ఒకటే తీసుకోండి, దాన్ని బాగా చదవండి. ఒకే పుస్తకం తీసుకుని దాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. అది మీరు చేయాల్సిన పని అమ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా. సో ఇంకా దీని గురించి మనం డీటెయిల్గా వెళ్ళవలసిన లేదు. ఈ చాప్టర్స్ అలాగే రీసెంట్గా విజేత వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక బుక్ రిలీజ్ చేసాడు సిలబస్ అనుగుణంగా. బుక్ అయితే నేను లోనికి వెళ్ళి చూడలేదు, చూశాను మామూలుగా బాగానే ఉన్నట్టుంది. బట్ లేదు సార్, లక్ష్మీకాంత్ కానీ, లేకపోతే రమాదేవి గారు కానీ, లేకపోతే కృష్ణప్రదీప్ గారు కానీ మాకు అలవాటు మొదటి నుంచి చదువుతున్నామంటే డోంట్ గో ఫర్ అదర్ బుక్స్. తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం, మీరు ఒక జనరల్ బుక్కే తీసుకోండి. యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ కానీ, మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు, ఏదో టెస్ట్ సిరీస్ కానీ క్వశ్చన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో కంటెంట్ 3 సార్లు చదవాలి. యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్తో చదవాలి. ఆ తర్వాత
మన క్వశ్చన్స్ అనేవి ఏదైనా ఒక క్వశ్చన్ బ్యాంక్స్ అనేది చేయగలిగితే కనుక రేస్లో ఉంటాం. పాలిటీ అక్కడ ఏపీఎస్సీలో 75కి 65 to 70 తీసుకోవచ్చు. 65 గ్యారంటీగా తెచ్చుకునే అవకాశం ఉంది అక్కడ ఏపీ హిస్టరీలో. సో ఇక్కడ కూడా మనకి పాలిటీలో కూడా మనం జాగ్రత్తగా చేస్తే ఒక 65కి ఏం చేద్దాం, లేదు ఒక 60 వచ్చినా, అది ఒక 60 వచ్చినా 120 మనం మంచి స్కోర్ అవుతుంది అనమాట. సో ఈ చాప్టర్ గురించి ఇంక ప్రత్యేకంగా ఇంక మనం చెప్పుకోని అవసరం లేదు. అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్, executive and judiciary, the three limbs of the government: unicameral, bicameral, executive, parliamentary, judicial review, legal activities. సో ఇది కూడా గవర్నమెంట్ దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గురించి కానీ, లోక్సభ రాజ్యసభ గురించి కానీ, లెజిస్లేచర్స్ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి, అలాగే జ్యుడిషియరీ గురించి, న్యాయ వ్యవస్థ గురించి, యూనికామరల్ బైకామరల్ ఉన్నాయి కదా, అలాగే పార్లమెంటరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఈ టాపిక్లన్నీ మీకు తెలిసినవే కాబట్టి దీన్ని ఆ పర్టికులర్ బుక్లోని ఉందా లేదా ముందు చెక్కిలు పెట్టుకోండి. ఈ టాపిక్లన్నీ ఉన్నాయా లేదా. ఫస్ట్ చదివినప్పుడు పాలిటీ వీలైతే అన్నీ చదవండి ఒకసారి, ఏపీ హిస్టరీకి చెప్పిన టెక్నిక్. తర్వాత ఈ పర్టికులర్ టాపిక్స్ని రాసుకోండి, ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్ దాని గురించి డీటెయిల్గా, ఎగ్జిక్యూటివ్ డీటెయిల్గా, జ్యుడిషియరీ డీటెయిల్గా, సో పార్లమెంటరీ, జ్యుడిషియల్ రివ్యూ, లీగల్ యాక్ట్, సుప్రీంకోర్టు గురించి, అలాగే పార్లమెంటరీ గురించి ఇన్ డీటెయిల్గా. సో ప్రతిదీ ఈ హెడ్లోంచి ఇన్ డీటెయిల్గా మీరు చదవగలిగితే అది ఈజీ అయిపోతుంది. సో కుతుబ్ షాహీ చదవాలా సార్, సిలబస్లో లేదు కదా. ఓకే, కుతుబ్ షాహీ సిలబస్లో లేదు అంటే ఆంధ్రదేశంలో 1600 వరకు కదా, 1600లో కుతుబ్ షాహీ కూడా ఉంది కదా, కుతుబ్ షాహీ పరిపాలించింది కదా. చదవండి ఒకసారి, కంపలే మునిగిపో, చదవండి, పెద్ద నష్టమేం లేదు. సో మూడోది పాలిటీలో చూసేసరికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ రిలేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. సో లెజిస్లేటివ్ అండ్ తెలుగులో పదాలు కొన్ని నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో ఆర్థిక సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, శాసనపరమైన సంబంధాలు, అదే అయింది శాసనపరమైన సంబంధాలు సెంట్రల్ స్టేట్కి అనమాట. సో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. ఇది కాకుండా పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, కంట్రోల్ అండ్ యాక్టర్ జనరల్, ఫైనాన్స్ కమిషన్. డీటెయిల్డ్గా చదవాలి ఈ 4 గురించి డీటెయిల్డ్గా. యూపీఎస్సీ మెంబర్స్ని ఎలా అపాయింట్ చేస్తారు, కాన్స్టిట్యూషన్ ఎలా కాన్స్టిట్యూట్ చేస్తారు, వాళ్ళ అధికారాలు ఏంటి, యూపీఎస్సీ ఫంక్షన్స్ ఏంటి, అలా ప్రతిదానికి ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, కంట్రోల్ అండ్ యాక్టర్ జనరల్ కానీ, ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280, సెంట్రల్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్, ఆర్థిక వనరుని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఇలా ఇన్ డీటెయిల్డ్గా ఎక్కడైతే ఒక స్పెసిఫిక్ హెడ్ ఉందో దానికి ఇన్ డీటెయిల్డ్గా చదవండి. ఓకే, సో ఇది కూడా మీకు అందరికీ తెలిసిందే కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. 4వది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, మళ్ళీ ఇంకో హెడ్ పెట్టారు. 3వది డిస్ట్రిబ్యూషన్, లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, సెంట్రల్ స్టేట్స్ రిలేషన్స్. తర్వాత అక్కడ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో గవర్నెన్స్లో ఇక్కడ కొద్దిగా ఇచ్చారు, మనం చూసాను అదే సిలబస్లో. గవర్నెన్స్ సంబంధించి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఈ సంస్కరణల ఆవశ్యకత, నీడ్ ఫర్ రిఫార్మ్స్, రాజమన్నార్ కమిటీ, తమిళనాడు గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది, రాజమన్నార్ కమిటీ అని చెప్పి. అలాగే సర్కారియా కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ వేసింది సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్. అండ్ ఈ 3 కమిషన్ల గురించి డీటెయిల్డ్గా చదవండి. రాజమన్నార్ కమిటీ, రమాదేవి గారి పుస్తకం చదువుతారో, కృష్ణప్రదీప్ గారి పుస్తకం చదువుతారు, మీ ఇష్టం. కృష్ణారావు గారి పుస్తకం, ఈ కృష్ణారెడ్డి గారి పుస్తకం చదువుతారు, ఎనీథింగ్ అనమాట. సో అది ఎక్కడ దొరుకుతుంది, అసలు ఏంటి, మెయిన్ రికమెండేషన్స్ ఏంటి, దాని మీద క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సర్కారియా కమిషన్ మీద కానీ, మదన్ మోహన్ పూంచి కమిషన్ కానీ. ఇది కాక యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్, మనకి సమాఖ్య ఏకకేంద్ర లక్షణాలు, సమాఖ్య లక్షణాలు, అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దాని లక్షణాలు అడిగారు. అలాగే ఇండియన్ పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో రాజకీయ పార్టీలు, ఆరిజిన్ అంటే ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి, ఆరిజిన్ భారతీయ జనసంఘ్, అక్కడి నుంచి వచ్చారన్నమాట. శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ ఎక్కడి నుంచి వచ్చాయి, కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడి నుంచి ఆరిజినేట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఆరిజినేట్, తెలుగుదేశం పార్టీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగా లేదా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ పార్టీ సిస్టమ్ గురించి డీటెయిల్గా చదవాలి.
పొలిటికల్ పార్టీస్, ఇదంతా గవర్నెన్స్లో వస్తుంది అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే బెటర్ లక్ష్మీకాంత్ గారి గవర్నెన్స్ పుస్తకం కూడా రాశారు కాబట్టి వీలైతే అది కూడా ఇందులో కొన్ని చాప్టర్స్ ఒకవేళ ఈ కాన్స్టిట్యూషన్ బుక్లో కనుక కవర్ అవ్వకపోతే ఆ గవర్నెన్స్ బుక్ కూడా మీరు చూడగలిగితే మీకు హెల్ప్ అవుతుంది. సో పార్టీ సిస్టమ్ గురించి, తర్వాత రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్, ఎలక్షన్ కమిషన్, నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ రికగ్నిషన్, దానికి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఏంటేంటి ఉన్నాయి, స్టేట్ పార్టీస్ ఏంటేంటి ఉన్నాయి, అదంతా డీటెయిల్డ్గా. అండ్ ఎలక్షన్స్ అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్, ఎన్నికల గురించి అంటే ఎలక్షన్ కమిషన్ గురించి చదవాలి, ఎన్నికల సంస్కరణల గురించి, అక్కడ ఎలక్షన్ కమిషన్, ఎలక్టరల్ రిఫార్మ్స్, రకరకాల కమిటీస్ వేశారు. గోస్వామి ఇంద్రజిత్ గుప్తా కమిటీ కానీ అలా రకరకాల కమిటీస్ ఏమన్నాయి, ఎలక్టరల్ రిఫార్మ్స్ ఇంతవరకు ఏంటేంటి చేశారు, ఇదంతా చెప్తూ యాంటీ డెఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు చట్టం, అక్కడ రాజీవ్ గాంధీ గారి టైంలో 68th అమెండ్మెంట్ అనుకుంటా మొత్తానికి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. సో యాంటీ డెఫెక్షన్ లా గురించి కానీ దాని గురించి డీటెయిల్డ్గా, ఈ టాపిక్ ఒక హెడ్ ఉందనుకోండి దాని గురించి డీటెయిల్డ్గా చదవండి. అప్పుడు ప్రీవియస్ బిట్స్ యూపీఎస్సీ చేయండి. ఒకవేళ తెలుగు మీడియంలో సార్ మేమేం చేయాలి అంటే, తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలుగులో వచ్చేసాయి ఇప్పుడు ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళైతే కనుక యూపీఎస్సీ స్థాయిలోని ఆ బిట్స్ తెలుగు మీడియంలోని ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తున్నారు కదా, అది మీరు చేయండి. చేస్తే మీకు అది బాగా హెల్ప్ అవుతుంది. సో 4th చాప్టర్. నెక్స్ట్ సెంట్రలైజేషన్ వర్సెస్ సెంట్రలైజేషన్, కేంద్రీకృత పరిపాలన, అంటే మౌర్యాస్ వర్సెస్ గుప్తాస్ అనమాట. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, గుప్తన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. లైక్ మనకి ఇక్కడ పంచాయతీరాజ్, మన 74th అమెండ్మెంట్స్, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ గురించే ఈ చాప్టర్లో డీటెయిల్డ్గా చదవాలి. 73rd 74th అమెండ్మెంట్స్ గురించి డీటెయిల్డ్గా చదవాలి. ఆ కమిటీ రిపోర్ట్స్ ఏంటి, ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండ్ దీని ఇంప్లిమెంటేషన్లో వచ్చిన ఇబ్బందులు ఏంటి, అన్నీ మనకి రీసెంట్గా మనకి ఏమంటారు దాన్ని, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా ఈ పంచాయతీరాజ్ సిస్టంలో కానీ ఇక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్, లేదా ఆర్టికల్ 40 గాంధీ గారి రైట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పంచాయతీరాజ్ సిస్టమ్ అది మనం పెట్టుకున్నాం అనమాట. అక్కడి నుంచి ప్రతిదీ ఇది పంచాయతీ లేదా వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ గురించి డీటెయిల్గా అడిగాడు కాబట్టి చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ చాప్టర్కి. సో పాలిటీ చూస్తే నాకు అనిపిస్తుంది పర్వాలేదు, మనం మంచిగానే స్కోర్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఒకసారి ఇది పాలిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మాట్లాడుకుని నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం అమ్మా. ఎనీ డౌట్స్ అమ్మా పాలిటీ గురించి? ఎనీబడి? పాలిటీ ఐ థింక్ ఈ 2 చాప్టర్లు మీరు జాగ్రత్తగా చదువుకుంటే మీకు 130 వరకు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే మెయిన్ పేపర్, దీని మీద ఫోకస్ బాగా పెట్టండి. ఇదే మెయిన్ పేపర్ అనమాట, దీని మీద ఫోకస్ బాగా పెట్టండి. చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ 2 పేపర్లోని. సో దీని తర్వాత మనం పాలిటీ ఐ థింక్ మీకు అందరికీ బాగా తెలిసిన టాపిక్ కాబట్టి పాత పేపర్లో యూపీఎస్సీ లేదా 3 సార్లు మినిమం టాపిక్ చదవడం, వీలైతే మంచి బుక్ ఏదో ఒకటి, ఒక బుక్ని 10 సార్లు రీడ్ 1 book 10 times బట్ నాట్ 10 books 1 time లాగా. వర్టికల్ అప్రోచ్, నాట్ హారిజాంటల్ అప్రోచ్. సో హారిజాంటల్ అప్రోచ్ అంటే ఒకే చాప్టర్ని 10 పుస్తకాల్లో చదవడం, అది దానివల్ల మీకు వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అలా కాకుండా ఒక బుక్ తీసుకోండి, అందులో దాన్ని మాస్టరైజ్ చేయండి, ఓన్ చేసుకోండి, అప్పుడు మీరు మంచిగా ఇది అవుతుంది. సో అమ్మా నో డౌట్సా పాలిటీకి? ఐ థింక్ ఎవ్రీబడీస్ నాలెడ్జ్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ గవర్నెన్స్ సరిపోద్ది అనుకుంటున్నాను. సో షల్ ఐ గో టు ఎకానమీ? ఒకరు చెప్పండి. ఎస్ సార్. ఓకే అమ్మా. సో ఎకానమీకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ 3 ఇది ఇచ్చాడు. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ
3 చాప్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది. అదే సారీ 5 ఇచ్చారు. 5 టాపిక్స్ ఇచ్చారు. అందులో ఇండియన్ ఎకానమీ 3 ఉన్నాయి. అంటే 3, 15, 45 మార్కులేమో ఇండియన్ ఎకానమీ నుంచి, ఏపీ ఎకానమీ 2 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి 2, 15, 30 మార్కులు ఏపీ ఎకానమీ నుంచి అని నేను అనుకుంటున్నాను. అంటే ఇన్ జనరల్ సిలబస్ మనం అనలైజ్ చేస్తే అలాగే చేస్తాం. అడ్వైజ్ అలాగే ఇచ్చారు కాబట్టి. సో అలాగే ఇండియన్ ఎకానమీ గురించి ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద టాపిక్ నేను చెప్పేది ఏంటంటే 7th కాదు, ఆల్రెడీ మనకి నితిన్ సింఘానియా 2024 ఎడిషన్ మార్కెట్లోకి వచ్చింది. ఎకానమీకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వీలైతే లేటెస్ట్ ఎకానమీ బుక్ కొనుక్కోండి. ఐదర్ నితిన్ సింఘానియా ఆర్ రమేష్ సింగ్, ఏదో ఒకటి కొనుక్కోండి. లేటెస్ట్ కొనుక్కోండి. లేటెస్ట్ బుక్ ఒకటి తీసుకోండి. అందులో కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేస్తారు. ఈ బడ్జెట్ ఇవన్నీ కవర్ చేస్తారు. అది సిలబస్లో ఉంది కాబట్టి. సో తెలుగు మీడియం వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా నేను చదవలేదు కానీ ఐఎస్ఎన్ రాజు గారు ఎకానమీ చాలా బాగా రాస్తున్నారని చెప్పారు కాబట్టి, అలాగే చిరంజీవి సార్ బుక్ కూడా బాగుందన్నారు కాబట్టి చూస్ చేసుకోండి. వెదర్ తెలుగు మీడియం గురించి నాకు పూర్తిగా క్లారిటీ లేదు, మీరు చూస్ చేసుకోండి. ఐఎస్ఎన్ రాజు గారు కానీ చిరంజీవి గారు కానీ చూస్ చేసుకోండి. ఓకే, నితిన్ సింఘానియా వెరీ గుడ్ బుక్ అమ్మా. సో కొత్త బుక్ వచ్చింది, కొత్త బుక్ కొనండి. లక్ష్మీకాంత్ 7th ఎడిషన్ తీసుకోండి. నితిన్ సింఘానియా లేటెస్ట్ ఎడిషన్ 2024 మే ఎడిషన్ మాత్రమే తీసుకోండి. ఎకానమీకి కొత్తది చాలా ఇంపార్టెంట్. మొత్తం చేంజెస్ అన్ని అందులో రాస్తారు వాళ్ళు. సో ఇండియా అండ్ ఏపీ ఎకానమీలో ఇండియన్ ఎకానమీ చాప్టర్ 1 అనుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, concept and measurement of national income, occupational pattern and sectoral distribution of income in India, economic growth and economic development, strategy of planning in India, new economic reforms 1991, decentralization of financial resources, Niti Aayog. ఇలా కొన్ని ఇచ్చాడు. సో ఈ హెడ్ల ముందు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అది ఏ బుక్లో చదువుతారో ముందు అది చదవండి. నెక్స్ట్ స్ట్రక్చర్, అసలు ఏంటి భారతదేశ ఎకానమీ, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ కానీ ఇలా డీటెయిల్డ్గా ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇండియన్ ఎకానమీ, అది చదువుతారు. తర్వాత ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అన్నారు. అంటే మనకి 1950లో ప్లానింగ్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి ఎకనామిక్ ప్లానింగ్ కమిషన్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ వచ్చే వరకు. తర్వాత నీతి ఆయోగ్ అలాగే చదువుతాం కాబట్టి ఈ ఫస్ట్ ప్లాను, దాని అచీవ్మెంట్స్, ఫెయిల్యూర్స్, దాని తాలూగా ఏది వాట్ నాట్, ఇంతకుముందు బిట్స్ ఎలా వస్తున్నాయి యూపీఎస్సీలో అలాగే చూసుకుంటూ మనకి టోటల్ ప్లానింగ్ గురించి అసలు ప్లానింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి దగ్గర నుంచి మనకి ఈ ప్లానింగ్ అనేది పీపుల్స్ ప్లాన్, ఎంఎన్ రాయ్ పీపుల్స్ ప్లాన్, అక్కడి నుంచి ప్లానింగ్ వచ్చిందనమాట. ఇదంతా ఏంటి అనేది మనకి అందులో వచ్చిన ఒక్కొక్క ప్లాన్లోని కొన్ని పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ కానీ, ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చదవాలి ఒక ప్లానింగ్ అండ్ పాలసీ గురించి. అలాగే నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అనగానే కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్నప్పుడు ఇందులోనే ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అండ్ సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా వస్తుంది అనమాట. అంటే ఇది వివిధ వృత్తులు భారతదేశంలో ఎలా ఉన్నాయి, వివిధ సెక్టార్లు ఇన్కమ్ ఆదాయ స్థాయి ఎలా ఉందని, జాతీయ ఆదాయం గురించి మంచి సిలబస్ పెట్టాడు. అంటే డీటెయిల్డ్గా అడుగుతాడు ఇక్కడ. నేషనల్ ఇన్కమ్, జిఎన్పి కానీ, జీడిపి కానీ, ఎన్డిపి కానీ, ఎన్ఎన్పి కానీ, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కానీ, జీడిపి మార్కెట్ కాస్ట్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి నేషనల్ ఇన్కమ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా సిలబస్లో ఉంది. చాలామందికి అర్థం అవ్వదు, చదవండి, అర్థం చేసుకుని చదవండి. దీని మీద బిట్స్ ఏం అడిగాడో తర్వాత చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, పీవైక్యూస్ మన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ తర్వాత ఇక్కడ మూడోది నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఆక్యుపేషనల్ మ్యాన్ అంతవరకు వచ్చేస్తుంది. తర్వాత అందులోనే ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్. మనకి ఎకనామిక్ గ్రోత్ అంటే పర్టికులర్ సెక్టర్లో, డెవలప్మెంట్ అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం కదా, అది ఆ రెండు ప్రతి బుక్లో ఉంటాయి, అది చూడండి. అలాగే స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్లానింగ్ స్ట్రాటజీ అనమాట. ఇండికేటివ్ ప్లానింగ్ కానీ, డీసెంట్రలైజ్ ప్లానింగ్ కానీ, రకరకాల ప్లానింగ్ ఉంటాయి, స్ట్రాటజీలు ఉన్నాయి. మెహంలో బేస్డ్ మోడల్ కానీ, అలాగే రకరకాల మోడల్స్ మనం ఫాలో అయ్యామన్నమాట. అది ఇచ్చాడు. దీని తర్వాత న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో ఒకసారిగా మనకి 1990కి వచ్చేసరికి ఇంకా
ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి భారతదేశంలో బంగారాన్ని ఐఎంఎఫ్ దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఒక తెలుగు వ్యక్తి బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈజ్ ఎ విజనరీ, ఈజ్ ఎ గ్రేటెస్ట్ మ్యాన్, ఈజ్ ఎ పాలీగ్లాట్, ఈజ్ ఎన్ ఆల్రౌండర్. అతను నిజంగా ఆయన ఏం చేశారంటే భారతదేశానికి ఒక డైరెక్షన్, ఒక మార్గనిర్దేశం, ఒక లక్ష్య నిర్దేశం చేశారు. ఈ చూజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకనమిస్ట్ డ్యూరింగ్ దట్ టైమ్. హీజ్ నన్ అదర్ దెన్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ కోసం ఒక మనిషిని పంపించి ఆయన ఒప్పించి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టించి భారతదేశ భవిష్యత్తు ఒక గొప్ప వ్యక్తి చేతిలో పెట్టారు. ఆయన ఒక దశ కల్పించాడు. అది ఈరోజు ఇంత అద్భుతమైన డెవలప్మెంట్. సో అక్కడ అందుకే ఎకానమీకి నేనేమంటానంటే ఎకానమీ, వెన్ ఎవర్ యూ రీడ్ ఎకానమీ, బిఫోర్ ఆఫ్టర్ 1991 ముందు ఏం జరిగింది బ్యాంకింగ్ సెక్టర్లో, 1991 తర్వాత ఏం జరిగింది. మల్లీశ్వర్ సినిమాలో వెంకటేష్ హీరోయిన్ ముందు, హీరోయిన్ తర్వాత వచ్చిన వ్యక్తితోనే కంపారిజన్లా ఉంటుంది. ముందేం ఆడాడు, అది ఇప్పుడు పొజిషన్. తర్వాత పెద్ద లిస్ట్ అవుతాడు. అప్పుడు మేము బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ ఎంప్లాయ్ మా వైపు చూసే చూపులకి ఎందుకు వచ్చానో బ్యాంక్ అనుకునేవాళ్ళు. స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంకులకి వెళ్ళినప్పుడు. కానీ ఇన్సూరెన్స్ ఆఫీసులు కానీ ప్రతిదీ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అనేది ఎంత అద్భుతంగా మారింది ఎకానమీ. అది ఇండియన్ ఎకానమీకి నెర్వ్ కట్టర్. బిఫోర్ 1991 అండ్ ఆఫ్టర్ 1991 ఇండస్ట్రియల్ సెక్టర్, అగ్రికల్చరల్ సెక్టర్, అలా ఇన్సూరెన్స్ సెక్టర్, ఎనీ సెక్టర్, ఎక్స్టర్నల్ సెక్టర్ అనగానే ఎక్స్పోర్ట్ పాలసీని మార్చేది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ అన్న, ఎగ్జిమ్ పాలసీ అన్న, తర్వాత ఎఫ్టీజెడ్లు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇవన్నీ పెట్టారు. అలా ఏంటంటే మనకి ఇలా 1991 ముందు, 1991 తర్వాత ప్రతి సెక్టర్ని కూడా ఎలా మారింది అనేది చదవగలిగితే బాగుంటుంది. తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన మన నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ తర్వాత ఈ ఫైనాన్షియల్ రిసోర్స్ ప్లానింగ్ కమిషన్ అనేది తీసేసి దాని ప్లేస్లో ఈ ప్లానింగ్ కోసం థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ అనేది ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ కాబట్టి ఇది కూడా. సో ఇది వెదర్ నితిన్ సింఘానియా అలా ఒకవేళ లేదు, ఏదో బుక్లో కవర్ అవుతుంది. అది మీరు చూసుకొని దీన్ని ప్లాన్డ్గా చదవండి మై డియర్ ఫ్రెండ్స్. తెలుగు అకాడమీ కూడా మంచి పుస్తకం అమ్మా. రవి తెలుగు అకాడమీ లేటెస్ట్గా రాసింది ఏదో ఒకటి కాన్సెప్ట్ చదవండి. కరెంట్ అఫైర్స్ మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఎకానమీకి, పాలిటీకి కరెంట్ ఈవెంట్స్ విస్తృతంగా చదవండి. పొలిటికల్ కరెంట్ ఈవెంట్స్ చదవండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఈవెంట్స్ చదవండి, ఎకానమీ కరెంట్ ఈవెంట్స్ కూడా చదవండి. కంపల్సరీగా ఈ మూడిట్లోని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్సెప్ట్ ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇండైరెక్ట్గా సిలబస్లో ఉన్నట్టే. సో మనకి దీని తర్వాత రెండో చాప్టర్ చూసుకుంటే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్. సో మనీ సప్లై, మనకి భారతదేశంలో ఈ మనీ సప్లై అనేది M1, M2, M3 మనీ సప్లై, దీని గురించి. ఆ తర్వాత ఈ బ్యాంకింగ్ సెక్టర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫంక్షన్స్, రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ కంట్రోల్ ఎలా చేస్తుంది, మానిటరీ పాలసీ, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, ఇది రిజర్వ్ బ్యాంక్ గురించి డీటెయిల్గా ఇచ్చాడు. అలాగే ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ ఇచ్చాడు. ఇండియన్ బ్యాంకింగ్ టోటల్ స్ట్రక్చర్ ఏంటి, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏంటి, ప్రైవేటైజ్డ్ బ్యాంక్స్ ఏంటి, అసలు ఎలా ఈ బ్యాంకింగ్ దీనికి డెవలప్ అయింది, ఆ స్ట్రక్చర్, ఆ తర్వాత డెవలప్మెంట్ ఎలా జరిగింది, దాంతోపాటు రిఫార్మ్స్. నరసింహ కమిటీ బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ ఒకసారి 2 సార్లు నరసింహ కమిటీ పెట్టడం జరిగింది. ఆ 2 సార్లు నరసింహ కమిటీ రిఫార్మ్స్ ఏమిచ్చింది, గైడ్లైన్స్ ఏమిచ్చింది, దాని రిఫార్మ్స్ ఈరోజు ఒకప్పుడు కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. 1991 ముందు, మళ్ళీ 1991 తర్వాత ప్రతి సెక్టర్లోని రిఫార్మ్స్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి సెక్టర్లోని ఇన్సూరెన్స్కి మల్హోత్రా కమిషన్, బ్యాంకింగ్ సెక్టర్కి నరసింహ కమిషన్, అలాగా ప్రతి దగ్గర ట్యాక్స్ రిఫార్మ్స్కి ఎవరు రాజా చెల్లయ్య కమిటీ, ఇంకా ఎర్లీ రాజా చెల్లయ్య, తర్వాత రంగరాజన్ కమిటీ, డిజిన్వెస్ట్మెంట్ కోసం రామకృష్ణ కమిటీ, అలా ఒక్కొక్క దానికి కమిటీలు వేసుకుంటూ 1991 తర్వాత మార్పులు ఎలా వచ్చాయనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈ చాప్టర్లో మనీ గురించి ఒకటి, బ్యాంకింగ్, రిజర్వ్ బ్యాంకు, తర్వాత ఇండియన్ అదర్ బ్యాంకింగ్ సిస్టమ్, టోటల్ బ్యాంకింగ్ నితిన్ సింఘానియాలో కానీ లేకపోతే రమేష్ సింగ్లో కానీ డీటెయిల్డ్గా ఇచ్చారు చాప్టర్స్. అవి చదవండి, అవి డీటెయిల్గా చదవండి. అలాగే పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఒక చాప్టర్ హెడ్డింగ్ పెట్టాడు,
హెడ్డింగ్ పబ్లిక్ ఫైనాన్స్, అలాగే ఫారిన్ ట్రేడ్ గురించి కూడా చెప్పారు కాబట్టి ఆ హెడ్లు కూడా మనం చదవాలి. సో దీని తర్వాత బ్యాంకింగ్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లేషన్ గురించి, ద్రవ్యోల్బణం, కాజెస్, రెమెడీస్ అన్నారు. ఇన్ఫ్లేషన్, కాజెస్, రెమెడీస్ గురించి, కారణాలు ఏంటి, దాని రెమెడీస్ ఏంటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, రకరకాల ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఇదంతా మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇవన్నీ ద్రవ్యోల్బణం గురించి స్ట్రైట్ చాప్టర్. ఇండియన్ ఫిస్కల్ పాలసీ, భారతదేశ ద్రవ్య విధానము, ఫిస్కల్ పాలసీ అంటాం కదా, అది ద్రవ్య విధానము, ద్రవ్య లోటు, ఫిస్కల్ డెఫిసిట్, బడ్జెటరీ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, సెకండరీ డెఫిసిట్, ఇలా రకరకాల లోట్ల గురించి అన్ని మనం చదువుతాం కదా. ఆ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్లో ఈ లోట్లు వస్తాయి. ఆ లోట్లు వచ్చిన తర్వాత ఆ లోట్లు పూడ్చడానికి డెఫిసిట్ ఫైనాన్స్ అన్నమాట. డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఎలాగా, లోటు బడ్జెట్ అంటాం కదా, డెఫిసిట్ ఫైనాన్సింగ్. దాని తర్వాత FRBM యాక్ట్ అనుకుంటా 2003లో వచ్చింది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ చాప్టర్స్ ఇచ్చాడు. సో ఎకానమీలో చదివినప్పుడు వీలైతే ఆ బుక్స్లో ఈ చాప్టర్స్ ముందుగా ఫోకస్ చేయండి. అసలు ఈ చాప్టర్ ఒక్కొక్కటి దగ్గర పెట్టుకుని దీనికి కంటెంట్ ఉందా లేదా మీకున్న పుస్తకంలో, వెదర్ ఇట్ ఈస్ చిరంజీవి గారు, ఆరు మన ISN రాజు గారు, ఆరు నితిన్ సింగానియా తెలుగు అకాడమీ, ఆర్ రమేష్ సింగ్, ఆర్ సంజీవ్ వర్మ, ఆర్ దత్ అండ్ సుందరం, ఆర్ మిశ్రా అండ్ పూరి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ మృణాల్ గారి పుస్తకం కానీ, ఏదో ఒక పుస్తకం తీసుకున్నా ఈ కంటెంట్ అది అందులో ఉందా లేదా అనేది మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది లోనకైతే మనం ఇన్ డీటెయిల్గా ఇంకా వెళ్ళలేము, సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్. 2 రకాల ట్యాక్స్ మనకు ఉంటాయి కదా, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మాది ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. సో కొట్టగానే దెబ్బ, ఒక వ్యక్తిని కొడితే ఆ వ్యక్తికి కొడితే డైరెక్ట్ ట్యాక్స్, ఆ వ్యక్తిని కొడితే పక్క వ్యక్తి తగిలితే ఇండైరెక్ట్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి, రీసెంట్ ఇండియన్ బడ్జెట్, మన రీసెంట్ ఓటాన్ బడ్జెట్ గురించి, ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, FDIs అనేది స్పెసిఫిక్గా సిలబస్లో పెట్టాడు కాబట్టి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, 2 హెడ్స్ ఉంటాయి కదా. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఆర్గనైజ్గా చదివితే ఇండియన్ ఎకానమీ ఓన్ వెరీ, మొదటంతా కాన్సెప్ట్స్ ఇచ్చాడు, ప్లానింగ్ ఇచ్చారు. రెండోది వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ బ్యాంకింగ్ సెక్టర్ గురించి కానీ, లేకపోతే ట్యాక్స్ సిస్టమ్ గురించి కానీ, ఇన్ఫ్లేషన్ గురించి కానీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా ఈజీగా మనం ప్లాన్ చేసుకుంటే చదివే టాపిక్ ఇది. సార్ ఇన్ఫ్లేషన్ మీద నితిన్ సింగానియాలో సెపరేట్ చాప్టర్ ఉంది. అవునమ్మా, కరెక్ట్, చాలా బాగా రాశారు. నితిన్ సింగానియా గారి పుస్తకం నన్ను అడిగితే ఇట్స్ ఎ గేమ్ చేంజర్, చాలా బాగా రాశారు అతను. ఎవ్రీ ఇయర్ నేను ఆ బుక్ తీసుకుని ఎవరో ఒక స్టూడెంట్ ఎవరింటికి వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటాను. సో ఎవరైనా వస్తే ఏదైనా పుస్తకం ఇస్తాను సరే. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్ గురించి థర్డ్ చాప్టర్లో అగ్రికల్చర్, నిజంగా అగ్రికల్చర్ అంతకుముందు అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ గురించి నితిన్ సింగానియాలో అద్భుతంగా ఇచ్చారు. మీ ఏదో ఒకటి డీటెయిల్గా చదవండి. అగ్రికల్చర్ సెక్టర్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇండియన్ అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ అన్నారు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అన్నాడు, అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ ఇండియా, ఇష్యూస్ అండ్ ఇనిషియేటివ్స్, అగ్రికల్చర్ ప్రైసింగ్ అండ్ పాలసీ ఇన్ ఇండియా, మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రొక్యూర్మెంట్ ప్రైస్, సేకరణ ధర అంటాం, ఇష్యూ ప్రైస్, మద్దతు ధర ఏమో ఇది, అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ గురించి ఎంత డీటెయిల్డ్గా ఇచ్చాడు. మూడోది చాలా కీలకం, నాకు తెలిసి నితిన్ సింగానియాలో కనీసం రమేష్ సింగ్లో కానీ ఒక 45 పేజీలు ఉంటుంది అగ్రికల్చర్ కంటెంట్. ప్రతి అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ఫైనాన్స్, నాబార్డ్ గురించి కానీ, మార్కెటింగ్ ఇష్యూస్ కానీ, అలాగే అగ్రికల్చర్ ప్రైసింగ్, అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ గురించి కానీ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇందులో ఈ రెండే కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ ఏమో స్పెసిఫై చేసాడు, ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్ అని అదొకటే ఇచ్చాడు. అయినా ఎందుకైనా మంచిది ఇండస్ట్రీస్ గురించి 1948 ఇండస్ట్రియల్ పాలసీ, 56 ఇండస్ట్రియల్ పాలసీ, 77 ఇండస్ట్రియల్ పాలసీ, 1991 ఇండస్ట్రియల్ పాలసీ, ఇవన్నీ చదువుకుంటూ అసలు వేరియస్ ఇండస్ట్రీస్ ఇష్యూస్, ఇండస్ట్రియల్ సిక్నెస్ గురించి, ఇదంతా మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా వచ్చింది, రకరకాల ఇండస్ట్రీలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, నవరత్నాస్ ఉన్నాయి కదా, మహారత్నాస్ ఉన్నాయి, మినీ రత్నాస్ ఉన్నాయి, ఇలా వాడి ఇష్యూస్ అన్నీ 2 చాప్టర్లు, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్.
చాలా ఈజీ. సో నాకు తెలిసి ఇండియన్ ఎకానమీ వర్రీ అయిపోవాల్సిన సిలబస్ అయితే లేదు. ఓ అని వర్రీ అయిపోవాల్సిన సిలబస్ అయితే లేదు. బాగుంది. జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా చదివితే ఇందులో ఏం చేయాలంటే ఈ అగ్రికల్చర్ సెక్టర్లో యూపీఎస్సీలో గతంలో ఏం ప్రశ్నలు వచ్చారు, వీలైతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం దొరకలేదు టాపిక్ వైజ్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ మీడియం చేయండి. కాన్సెప్ట్ అదే కదా, క్వశ్చన్స్ అర్థమవుతాయి కదా, ఒకసారి ట్రెండ్ తెలుస్తుంది. మనం ఎందుకు మన అవకాశాలను జారవిడ్చుకోవాలి, ట్రెండ్ తెలుస్తుంది కదా. ఒక నిమిషం. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఇంకా కంటిన్యూషన్ సిలబస్లో కొద్దిగా ఉండిపోయింది, సారీ. దాన్ని ఓన్లీ ఇన్ జనరల్ ఇచ్చేది అనుకున్నాను. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991, డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొత్తగా వచ్చింది, ఇండస్ట్రియల్ సిక్నెస్, పారిశ్రామిక రుగ్మత, దినేష్ గోస్వామి, కాజెస్, కాన్సిక్వెన్సెస్, రెమెడియల్ మెజర్స్, తర్వాత సర్వీసెస్ సెక్టర్, సేవల రంగం, గ్రోత్, కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఇన్ ఇండియా, రోల్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ గురించి చెప్తూ ఇన్కమ్ అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్, దాని ఇండస్ట్రీ, దాని డెవలప్మెంట్ కానీ ఇది ఇచ్చారనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ 2 చాప్టర్లే కదా, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఏదైనా మొత్తం చదవండి. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఆ 2 చాప్టర్లోంచి ఏ ప్రశ్నించి మీరు ఆన్సర్ చేయాలి. 15 మార్కులకి 12 లేదా 10 తెచ్చుకోవాలి అనేది ఒక గోల్ పెట్టుకోండి. ఇక్కడ ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం, మిస్ అవ్వకుండా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి వచ్చేసరికి మనకి అండ్ పబ్లిక్ ఫైనాన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, అక్కడ ఇండియన్ ఎకానమీ స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చారు. పబ్లిక్ ఫైనాన్స్ గురించి, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సెక్టరల్ కంట్రిబ్యూషను, ఏపీ పెర్ క్యాపిటా ఇన్కమ్, ఏపీ స్టేట్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్, సెంట్రల్ అసిస్టెన్స్, ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, రీసెంట్ ఏపీ బడ్జెట్. ఈ హెడ్లలోంచి మీకున్న తెలుగు అకాడమీ పుస్తకం కానీ, ఐఎస్ఎన్ రాజు గారి పుస్తకం కానీ, లేకపోతే సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుస్తకం కానీ, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే పుస్తకంలో కానీ కంటెంట్ చెక్ చేసుకోండి. కంటెంట్ చూసుకొని అదే చదవండి. ఇంచుమించు ఇండియన్ ఎకానమీ కదా, ఇండియన్ ఎకానమీలోని టాపిక్సే కాబట్టి ఇక్కడ దీని గురించి ప్రత్యేకంగా పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ, స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నుల వలన పన్నేతర రెవెన్యూ ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మనకు ఉంటుంది కదా, మన అప్పులు ఎన్ని, ఇంట్రెస్ట్లు ఎంత కడుతున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ దేంట్లో అసిస్టెన్స్ ఇస్తుంది, ఆ ఎక్స్టర్నల్ అసిస్టెంట్ వచ్చిన ప్రాజెక్టులు ఏంటి, రీసెంట్గా మన బడ్జెట్ ఏంటి, ఇది. సో ఏపీ గురించి 2 చాప్టర్స్, అందులో ఫస్ట్ చూసుకుంటే ఇన్ జనరల్ ఉందన్నమాట. ఇదంతా నేను సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చదివినట్టు నాకు గుర్తు. అందులో చూస్తే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. చాలా కాలం అయింది నేను చూసి, ఇది సరిపోద్ది అనుకుంటున్నాను. సో 5th చాప్టర్కి వస్తే కమ్యూనికేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ, రీసెంట్ కమ్యూనికేషన్స్ అనేది ఒక హెడ్డింగ్ పెట్టాడు, ఏపీ ఐటీ పాలసీ అనేది పెట్టారు. తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లోని, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్, తర్వాత అంటే అక్కడ వ్యవసాయం ఎలా చదువుతున్నాం సేమ్ ఇక్కడ మళ్ళీ చదువుతాం. ఇండస్ట్రీస్, పారిశ్రామిక రంగం, సర్వీస్ సెక్టర్, సేవల రంగం, మొత్తం ఈ 3 సెక్టర్స్ గురించి అడిగాడు. అలాగే ప్రొడక్షన్ ట్రెండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, మళ్ళీ క్రాపింగ్ ప్యాటర్న్ అక్కడ చదివాం, రూరల్ క్రెడిట్ అక్కడ చదివాం, అగ్రికల్చర్ మార్కెటింగ్ అక్కడ చదివాం, స్ట్రాటజీస్, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అగ్రికల్చర్ సెక్టర్, అంటే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా కొన్ని స్కీమ్స్, ప్రోగ్రామ్స్ వ్యవసాయ రంగంలో మన గవర్నమెంట్ చేసింది కదా, అవన్నీ ఇంక్లూడింగ్ హార్టికల్చర్లో కూడా, అలాగే యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, తర్వాత ఫారెస్ట్, ఈ మత్స్యశాఖ, తర్వాత అడవులు, యానిమల్ హస్బెండరీ, పశువులు, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్లో దాని తాలూకా స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్ అనేది ఒక్కసారి చూసుకుంటే మరి చాప్టర్ పెద్దగా కనిపిస్తుంది, కానీ ఏపీ ఎకానమీ గురించి బాగా వర్రీ అయిపోవాల్సిన విషయం అయితే నాకు కనబడలేదు. గ్రూప్ 2లో ఏపీ ఎకానమీలో చూసుకుంటే 2 చాప్టర్స్, అవి కూడా చాలా వరకు ఇండియన్ ఎకానమీలో కవర్ అయిపోతూ ఏపీ గురించి చదువుకోవడమే. ఇవి ఈచ్ టాపిక్ నోట్ డౌన్ చేసుకోండి, కంటెంట్ ఉందా లేదా చూసుకోండి బుక్లో, కంటెంట్, ఈచ్ టాపిక్ కంటెంట్.
అది వీలైతే చదవండి. ఆ తర్వాత బయటకు వెళ్తారు. సో ఎకానమీ ఇంకా ఇంకా కొద్దిగా ఉండిపోయింది. గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్, మళ్ళీ రీసెంట్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ లేటెస్ట్ సింగిల్ విండో ఏకగవాక్ష పథకం అంటాం కదా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ స్కీమ్ అండ్ ఎంఎస్ఎంఈసా. ఎంఎస్ఎంఈస్ ఎగ్జాక్ట్గా నాకు ఇది ఎనీబడి ఎంఎస్ఎంఈస్ అంటే చెప్తారా? మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సార్. వెరీ గుడ్. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. సో వాటి గురించి ఇండస్ట్రియల్ కారిడార్స్ కొన్ని ఏర్పాటు చేసింది. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అలా పరిచయం చేసాడు అంతే. అది ఇండస్ట్రీస్ గురించి టోటల్ పరిచయం చేశాడు. తర్వాత సర్వీస్ సెక్టర్ గురించి ఒకటి, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ గురించి డీటెయిల్డ్గా ఉంది. కాబట్టి ఇండియన్ ఎకానమీని ఇంటిగ్రేట్ చేస్తూ ఏపీ ఎకానమీ చదవండి, సరిపోద్ది. సో బుక్స్ కూడా తగ్గించుకుంటే మనకి అమ్మ హిమ తను చెప్పింది అమ్మ. సో నో ప్రాబ్లం. దీని గురించి ఎకానమీ గురించి ఏంటంటే ఇండియన్ ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఏపీ ఎకానమీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, సరిపోతుంది. సో ఒకసారి నేను దీని గురించి ఎనీ డిస్కషన్, ఏమైనా డౌట్స్? ఎవరైనా ఏదైనా మాట్లాడతారమ్మా? గాడియా, ఓకే. సో హిమజ చెప్పమ్మా. సార్ ఏపీ హిస్టరీ క్లాసెస్ చెప్తారా? అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ మిస్ అయ్యాను సార్. ఇప్పుడు జూమ్ క్లాస్ మీరు ఏం చెప్పారో తెలీదు. అది ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానమ్మా. ఏపీ హిస్టరీ క్లాసెస్ అంటే ఏపీ హిస్టరీ అప్రోచ్ ఇచ్చాను, కొన్ని కొన్ని జూమ్ సెషన్స్ చేద్దాం నేను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇదంతా అప్రోచ్ ఇంక రెగ్యులర్ గా కలుద్దాం, మిమ్మల్ని సరదాగా అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు అనేసి ఇది పెట్టడం జరిగిందమ్మా. ఓకే సార్. ఓకే. ఎస్ సార్. ఓకే అమ్మా. సో యాక్చువల్గా ఆల్మోస్ట్ 1 hour 20 minutes అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకోసారి చెప్పుకుందామా, ఇప్పుడు కంటిన్యూ చేద్దామా, మీరు చెప్పండి. హలో, ఎవరైనా మెసేజ్ అయినా చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు చెప్దామా, చెప్పండి సార్. కంటిన్యూ చేసేద్దామా? చేయండి సార్. ఓకే అమ్మా. సో లాస్ట్ చాప్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. 75 marks. సో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్, అప్లికేషన్స్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ, నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్, స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్ సాటిలైట్ లాంచెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్. ఓకే, ఇది డిస్కస్ చేసే ముందు ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీకి రీసెంట్గా తెలుగు మీడియంలో అయితే కనుక RRR వాళ్ళు ఒక పుస్తకం రిలీజ్ చేశారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా. RRR వాళ్ళు ఈ సిలబస్కి రాశారు. ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్కి చెప్పాను నేను, బాగుందన్నారు. లేదు సార్, మేము ఆల్రెడీ కొన్ని పుస్తకాలు చదువున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ రవి అగ్రహారి చదువున్నాము, శంకరయ్య AS చదువున్నాము, లేదా రవి అగ్రహారి ఇదే ఎన్విరాన్మెంట్ చదువున్నాము, లేకపోతే ఇంకోటి PMF IAS వాళ్ళది ఏదైనా చదువున్నాం అంటే కనుక అప్పుడు ఏంటంటే మీరు ఈ చాప్టర్స్ తీసుకోండి. టెక్నాలజీ మిషన్స్ అందులో డీటెయిల్డ్గా ఉందా లేదా, రవి అగ్రహారిలో కానీ లేకపోతే ఇంకెందులోనైనా సరే. సో ఆ చాప్టర్స్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ, నేషనల్ స్ట్రాటజీస్, మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ అని చెప్తూ స్పేస్ టెక్నాలజీ గురించి డీటెయిల్డ్గా అడిగారు. ఇక్కడ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, రీసెంట్ ఇండియన్, ఇదంతా కరెంట్ అఫైర్సే కదా. ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్, మనకి మంగళయానం, చంద్రయానం, సో అన్ని రకాల యాన్లు మొత్తం ఇదంతా. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్తో లింక్ అనమాట. సో ప్రతిదీ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కరెంట్ అఫైర్స్ చదవండి. కరెంట్ అఫైర్స్ లేదు అనుకోకండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదు, పొలిటికల్ అఫైర్స్ లేదు,
సోషల్ అండ్ హిస్టరీ పెద్దగా ఉండవులండి, లేవు, కానీ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 కరెంట్ అఫైర్స్ చదవండి. సో ఫస్ట్ చాప్టర్లో జనరల్గా మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, పర్టికులర్గా స్పేస్ టెక్నాలజీ అని ఉంది. ఇక్కడ స్పేస్ టెక్నాలజీకి మార్క్స్ మనకి గ్యారంటీగా మంచిగా రావడానికి అవకాశం. సో రీసెంట్ టెక్నాలజీ పాలసీస్, టెక్నాలజీ మిషన్స్, స్పేస్ గురించి మొత్తం చదవండి. స్పేస్ గురించి డీటెయిల్డ్గా, వెదర్ ఇట్ ఈస్ రవి అగర్హారి, లేకపోతే రీసెంట్గా మోహన్ సార్ ఏదో పుస్తకం, 2 పుస్తకాలు ఏవో చూశాను రాజశ్రీకి వెళ్ళినప్పుడు, 1 and 2, పార్ట్ 1 and 2 అని చెప్పి. సో ఒకవేళ అదైనా సరే, ఏదైనా ఒకటే, చూస్ బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్ అండ్ రీడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, స్టిక్ టు దట్ బుక్ అండ్ ప్రాక్టీస్ యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, యూపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో వీలైతే ప్రాక్టీస్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఏదో ఒక టెస్ట్ సిరీస్ కానీ, లేకపోతే క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఫోరం ఐఏఎస్ చాలా బాగున్నాయి, నేను చూశాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు. ఫోరం ఐఏఎస్ కానీ, అలాగే మనకి ఇది ఉంటుంది, ఏంటది, అరిహంత్ వాళ్ళవి రెడ్ బుక్ సిరీస్ అని వచ్చింది ప్రీవియస్ క్వశ్చన్స్. సో అది కానీ ఏదో ఒకటి తీసుకుని, ఈ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎక్సెప్ట్ ఏపీ ఎకానమీ అండ్ ఏపీ హిస్టరీ, మిగతా అన్నిటికీ యూపీఎస్సీ క్వశ్చన్స్ మీకు ఉన్నాయి, టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి, విజన్ కానీ ఏదో ఒకటి విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. యూపీఎస్సీ ప్యాటర్న్ని మీరు కూడా క్యాచ్ చేయండి. ఎవరైతే యూపీఎస్సీ స్థాయిలో ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈజీ అవుతుంది, ఎందుకంటే స్టాండర్డ్ పెరిగింది కాబట్టి. సో మా నెక్స్ట్ మనం చూద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్. అండ్ సెకండ్ వన్ డిఫెన్స్ టెక్నాలజీ. అక్కడ స్పేస్ అయిపోగానే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డిఆర్డిఓ గురించి కానీ, స్ట్రక్చర్, విజన్, మిషన్, టెక్నాలజీస్ డెవలప్మెంటెడ్ బై డిఆర్డిఓ, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అసలు డిఫెన్స్ గురించి మొత్తం చదవండి, డిఫెన్స్ గురించి టోటల్ చదవండి. అందులో మనకి ఏంటిదండి, మిసైల్స్, తర్వాత ఏమంటుంది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, తర్వాత ఐఆర్బిఎం, ఇంటర్ రీజనల్ బాలిస్టిక్ మిసైల్స్, తర్వాత రీసెంట్గా ఏమంటారు దాన్ని, మన బ్రహ్మోస్లో వేరియస్ స్టేజెస్. డిఫెన్స్లో ప్రతి ఆస్పెక్ట్ చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ డిఫెన్స్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఈజీగా ఇక్కడ ఈ చాప్టర్లో డిఫెన్స్ ఒకటి, స్పేస్ ఒకటి, జనరల్ పాలసీస్ అవన్నీ చదువుకుంటే 3 చాప్టర్లో ఈజీగా మనకి మంచి స్కోర్ చేయొచ్చు. ఇది మంచి స్కోప్ ఉందన్నమాట. డిఆర్డిఓ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమగ్ర క్షిపణి అభివృద్ధి వ్యవస్థ అనుకుంటా, క్షిపణి అభివృద్ధి వ్యవస్థ, తెలుగు పదం ఎగ్జాక్ట్గా తెలియలేదు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. డిఫెన్స్ అనేది, స్పేస్ అనేది బాగా చదివితే ఇక్కడ స్కోర్ చేయొచ్చు. ఇందులోనే ఇంకా కంటిన్యూషన్ ఉన్నట్టుంది. ఇంకా ఇందులో మూడోది డిఫెన్స్, స్పేస్ తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి, నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా మిషన్, ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్, సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ. ఇంతవరకు అంటే ఫస్ట్ చాప్టర్లోనే కీలకమైనవన్నీ వచ్చాయి చూడండి. స్పేస్ వచ్చింది, డిఫెన్స్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, న్యూక్లియర్ టెక్నాలజీ వచ్చింది, న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, రేడియో ఐసోటోప్స్, ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. మనకి ఇండియన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 3 స్టేజెస్ ఉంది కదా, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, అదే న్యూక్లియర్ రియాక్టర్స్, ఇదంతాను. ఈ 3 స్టేజెస్, ఫస్ట్ స్టేజ్ ఏంటి, సెకండ్ స్టేజ్ ఏంటి, థర్డ్ స్టేజ్ ఏంటి, ఇలా 4 సైన్స్ అండ్ టెక్నాలజీలో 4 ఇంపార్టెంట్ సెక్టర్స్ అయిన స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ ఫస్ట్ చాప్టర్లోనే ఉంది. 15 మార్కులకు అనుకుందాం, లేదు ఎక్కువ ఇచ్చినా ఆ 4 క్షుణ్ణంగా చదవండి. అక్కడ ఎక్కువ ఇచ్చారు, మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫాలో అవ్వట్లేదు, ఇది ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ ఒక 20 బిట్లు ఇచ్చేసాడు అనుకోండి, మీకు అది హెల్ప్ అవుతుంది. 20-25 రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్ ఏరియాస్ అంటాం, కోర్ ఏరియాస్ చదవండి. ఏదైనా బుక్ డిస్క్రిప్టివ్ చదవండి, ఆబ్జెక్టివ్ బిట్లు చదవకండి. ప్రతి చాప్టర్ని, ఒకే చాప్టర్ని 1 by 1 అంటే ఇమీడియట్గా అనమాట 3 సార్లు చదవండి. మొదటిసారి జనరల్ రీడింగ్, రెండోసారి అండర్లైన్ చేయండి, మూడోసారి వీలైతే నోట్ మేకింగ్ చేయండి. 3 సార్లు చదివేసరికి రీసెంట్గా ఒక అబ్బాయి నాకు చెప్పిన విషయం ఏంటంటే, కొద్దిగా అంబిగ్యూటీ బాగా తగ్గింది సార్, కన్సల్టేషన్
మీరు వీటిని ఒకసారి చదివి 2 సార్లు చదివి లేదా తర్వాత చదువుదాం అనుకుంటే కుదరదు. కన్సాలిడేట్ అవ్వాలి. ఏబిసిడి లేకుండా ఆన్సర్ చేయగలగాలి. డైరెక్ట్ క్వశ్చన్స్, ఇండైరెక్ట్ క్వశ్చన్స్కి అలాగే మనకు అవ్వదు. సో నెక్స్ట్ ఈ సెకండ్ చాప్టర్ పూర్తిగా ఎనర్జీ అనేది నీట్గా శక్తి రంగం అనేది ఇచ్చేసరి పాలసీ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్, ఇండియాలో ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీ వేరియస్ ఫీల్డ్స్, కోల్లోని, వాటర్లోని, హైడ్రోలోని, థర్మల్లోని, తర్వాత సోలార్లోని, టైడల్లోని, న్యూక్లియర్లోని, డిమాండ్ ఎంత, కెపాసిటీ ఎంత, నేషనల్ ఎనర్జీ పాలసీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అక్కడ. దాంతోపాటు బయోఫ్యూయల్స్, మనకి లేటెస్ట్గా బయోఫ్యూయల్స్ వచ్చాయి కాబట్టి ఈ భారత్ స్టేజ్ నామ్స్, ఈ వెహికల్స్ సంబంధించి నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, మనకి రెన్యూబుల్ ఉన్నాయి, నాన్ రెన్యూబుల్ ఉన్నాయి కాబట్టి ఎనర్జీ సోర్సెస్, తర్వాత ఇన్స్టాల్డ్ వాటి తాలూకా ఒక్కొక్కటి ఇన్స్టాల్డ్ కెపాసిటీస్, న్యూ ఇనిషియేటివ్స్ ఇన్ రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, అచీవ్మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్. ఎక్సలెంట్. ఎనర్జీకి అంతా ఒక చాప్టర్ కరెక్ట్గా చదవండి, ఎక్సలెంట్గా చదవండి. ఇది మంచిగా చదవండి, మంచి కంటెంట్ వీలైతే నోట్స్ రాసుకోండి, క్లస్టర్లా తయారు చేసుకోండి. ఎనర్జీ సెక్టర్ వచ్చి 15 బిట్లు వచ్చాయంటే 10-12 మనం పెట్టగలుగుతాం. ఎనర్జీ సెక్టర్ గురించి 10-12 పెట్టగలుగుతాం. ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఇది మంచి హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్, ఎనర్జీ పాలసీ అనేది ఎనర్జీకి సంబంధించి. సో ఇందులో కరెంట్ అఫైర్స్ అనమాట, రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, అచీవ్మెంట్స్, ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇనిషియేటివ్స్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీని, ఎకానమీని, పాలిటీని, ప్రతి టాపిక్ని కరెంట్ అఫైర్స్కి లింక్ చేయండి. అప్పుడే రేస్లో ఉంటారు. 3 ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది. తర్వాత ఎన్విరాన్మెంట్కి వచ్చారు. ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం గురించి, జీవావరణ వ్యవస్థ గురించి, అలాగే ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ, బేసిక్ కాన్సెప్ట్స్, కాంపనెంట్స్, టైప్స్, ఎకాలజీ ఆవరణ వ్యవస్థ గురించి బ్రీఫ్గా ఇచ్చాడు. తర్వాత జీవ వైవిధ్యం మీనింగ్ ఏంటి, అందులో కాంపనెంట్స్ ఏంటి, హాట్ స్పాట్స్ అనమాట, అంటే ఏంటి, థ్రెట్, ఎక్కడెక్కడ మనకి జీవ వైవిధ్యానికి, బయోడైవర్సిటీకి థ్రెట్స్ ఉన్నాయి, బయోలాజికల్ హాట్ స్పాట్స్ అంటాం అనమాట. సో మనకి ఇంటర్నేషనల్ హాట్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ లాస్ ఆఫ్ డైవర్సిటీ, దానికి కన్జర్వేషన్ మెథడ్స్, ఇన్సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎక్సిటు బయోడైవర్సిటీ కన్జర్వేషన్, రీసెంట్ ప్లాన్స్, టార్గెట్స్, కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్, దీని మీద ఏమైనా కన్వెన్షన్స్ ఏమైనా జరిగాయా, ప్రోటోకాల్స్ ఏమైనా జరిగాయా. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, మనకి గవర్నమెంట్ హెడ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది. సో సిటీస్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ CATS, ఎనీబడి చూసారా ఈ పార్ట్? CATS అంటే సైట్స్ సార్, సైట్స్ అంటే ఏదో ఫుల్ ఫామ్ ఉంటుందమ్మా నేను అనుకోవడం. సైట్స్ కాదు, ఫుల్ ఫామ్. CATS క్యాపిటల్ ఇచ్చాడు కదా. అవును సార్, ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇన్ వైల్డ్ లైఫ్, ఫానా అండ్ ఫ్లోరా. ఓకే, ద కన్వెన్షన్ ఏంటో మళ్ళీ రిపీట్ చేయి. ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్. కన్వెన్షన్, ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ వైల్డ్ లైఫ్, అంతే కదా, అంతరించిపోతున్న జాతుల కోసం జరిగిన కన్వెన్షన్. ఓకే ఓకే ఓకే. సో ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా, అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ విత్ రిఫరెన్స్ టు ఇండియా. ఇండియాలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ప్రాజెక్ట్స్, యాక్ట్స్, ఇనిషియేటివ్స్ ఇన్ రీసెంట్. సో ఈ ఓవరాల్గా ఇక్కడ ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే ఎకోసిస్టమ్, ఎన్విరాన్మెంట్, జనరల్గా ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుతూ తర్వాత అంతా బయోడైవర్సిటీ గురించే మాట్లాడాడు. బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మెథడ్స్, లేకపోతే దీని తలకి ఎండేంజర్ స్పీసీస్ ఎలా మనం ఇచ్చేస్తామని చెప్పి, ఇది బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇండియాలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇది శంకరయ్యస్ అకాడమీలో చాలా బాగుంది, PMFIS-లో బాగుంది. లేదు రీసెంట్గా వచ్చిన త్రిబుల్ ఆర్ చూసుకోండి, సిలబస్ ప్రకారం రాశారు. లేదంటే మోహన్ సార్ బుక్ 2 వచ్చాయి, ఆయన కూడా ఎన్విరాన్మెంట్ బాగా రాస్తారు. సో 1 or 2 బుక్స్ కొనుక్కోండి, పర్వాలేదు, 1 or 2 బుక్స్ అనమాట. కానీ ఈచ్ టాపిక్ మీద డీటెయిల్డ్గా చదవడానికి ట్రై చేయండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. UPSCలో ఈ చాప్టర్స్ మీద ఏమి ఇచ్చారు అది ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అవుతుందమ్మా. సో 3 అయింది, ఇంకా 4.
వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ అనేది, పొల్యూషన్ గురించి వచ్చేసరికి ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన ద్రవ్య పదార్థాలు అనేది ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతుంది. ఈవెన్ స్పేస్ డెబ్రిస్ కూడా పేరుకుపోతుంది. స్పేస్ డెబ్రిస్ అనమాట, కాలం అలా తిరుగుతున్నాయి అవి కూడా, స్పేస్ డెబ్రిస్ అనమాట. ఈ ఘన ద్రవ్య సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలాగా, ఏం చేయాలి, దాంతో ఒక టాపిక్ ఇచ్చాడు. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనమాట. అక్కడ వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సోర్సెస్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి, ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, రెగ్యులేషన్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి, రీసెంట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు గంగా కళ్యాణి యోజన, గంగాని క్లీన్ చేయడానికి రీసెంట్ ప్రాజెక్ట్స్, యాక్ట్స్, ఇండియాలో వచ్చిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి. ఇదంతా ఇక్కడ మనకి ఇండియా గురించి, ఇంటర్నేషనల్ గురించి ఇక్కడ ఏం అడగలేదు, ఇండియాలో గురించి అడిగేది. కాబట్టి ఈ పొల్యూషన్ అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 4వ దాంట్లో, 2వది పొల్యూషన్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ డీటెయిల్డ్గా చదివితే సరిపోతుంది అనమాట. అలాగే ట్రాన్స్జెనిక్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అండ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఇమేజన్, దాని వలన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎలా వస్తున్నాయి, రకరకాల టెర్మినేటర్ సీడ్స్ అని రకరకాలు వచ్చాయి కదా. సో దాని రెగ్యులేషన్ ఏంటి, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్లో ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ, ఈ జీవామృతం అని చెప్పి రకరకాల ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఈ మెన్యూర్స్ ఇవి ఏమీ లేకుండా, ఇక్కడ కెమికల్స్ ఏమీ లేకుండా పండిస్తున్నారు కదా. సో ఈ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, బయో రెమిడియేషన్ టైప్స్ అండ్ స్కోప్ ఇన్ ఇండియా. చిన్నప్పుడు బైపీసీలో చదివాం ఇది, బయో రెమిడియేషన్ అనేది స్పెసిఫిక్ టాపిక్ అనుకుంటా. సో ఇందులో మెయిన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ గురించి బాగా చదివితే సరిపోతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ అనేది. సో మనకి 4, 3 అంటే 2తో సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది, 3కి ఎన్విరాన్మెంట్ వచ్చింది, 4 కూడా ఎన్విరాన్మెంట్ వచ్చింది, 5 ఏంటో చూద్దాం. 5 కూడా ఎన్విరాన్మెంటే, 5 కూడా ఎన్విరాన్మెంట్లో ఎక్కువ క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. సో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, మన విజయవాడలో మొన్న విజయవాడలో 45 degrees సెంటిగ్రేడ్ అనమాట. ఇక్కడికి వస్తే విజయవాడలో తక్కువ ఉంది, 35, 36 ఉంది. విజయవాడలో బయటకు వస్తే చాలు అనమాట. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనమాట, ఈ భూతాపం ఎలా పెరిగిపోతుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అవ్వడం కానీ, యాసిడ్ రైన్స్ అనేవి, ఓజోన్ లేయర్ డిప్రెషన్ కానీ, ఓజోన్ ఎసిడిఫికేషన్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్. అంటే ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్, ఓజోన్ డిప్రెషన్ ఇవన్నీ వస్తున్నాయి కదా. దీనికి ఇంటర్నేషనల్గా 1972లో మనకి అక్కడ రోమ్లో కానీ జరిగింది. తర్వాత 1992లో రియో డి జనీరోలో వరల్డ్ ఎర్త్ సమిట్, ప్రపంచ ధరిత్రి సదస్సు అనుకుంటా. 1996లో క్యోటో ప్రోటోకాల్, 2000లో జోహాన్స్బర్గ్ దానికి తర్వాత. అలాగే అంటే ప్యారిస్ అగ్రిమెంట్ కానీ, కిగాలి అగ్రిమెంట్ కానీ, ప్రతి దగ్గర మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ కానీ, రకరకాల ప్రోటోకాల్స్ వచ్చాయి. అన్ని ఆ ప్రోటోకాల్స్, ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, కన్వెన్షన్స్ ఏంటి, టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియాస్ పార్టిసిపేషన్ అండ్ గ్రోత్. ప్రతి దగ్గర ఇండియా. నిజంగా ఇది చాలా మంచి చాప్టర్. ఇది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 సైన్స్ అండ్ టెక్నాలజీ, అందులో కూడా 4-5 ఏరియాలు బాగా ఇచ్చాడు. తర్వాత ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువగా ఉంది. నా ఉద్దేశం ఎన్విరాన్మెంట్ మీద మోర్ ఫోకస్ చేయండి. ఈజీగా మనం దీన్ని కోపప్ చేయొచ్చు. సో ఇది కాక ఇంకా ఉంది చిన్నది, సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, ఫ్రంట్ ల్యాండ్ కమిషన్ డిఫైన్ చేసింది కదా. దాని మీనింగ్ ఏంటి, నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, కాంపోనెంట్స్ అండ్ గోల్ ఆఫ్. ఇందులో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలు కూడా ఏమైనా సరదాగా దొరకలేదంటే కొన్ని ఏమైనా నాకు ఇంట్రెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐ యూజ్ టు టీచ్. సరదాగా మనం డిస్కస్ చేద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అందులో కాంపోనెంట్స్, గోల్స్, తర్వాత హెల్త్, ఇంటర్నేషనల్గా వచ్చిన ఈ హెల్త్ ఇష్యూస్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్డెన్, ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్. మన కోవిడ్ కానీ, ఎపిడమిక్ అంటే స్పాంటేనియస్గా వచ్చేయడం, పాండమిక్ అంటే త్రూ అవుట్ వరల్డ్ అంతా రావడం, ఇండియాలో ఆ ఛాలెంజెస్ కానీ, ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్, హెల్త్ కేర్, డెలివరీ అండ్ అవుట్కమ్స్. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక హెడ్డింగ్ పెట్టారు, హెల్త్ అనేది ఒకటి. హెల్త్ అంటే అన్ని రకాల డిసీజెస్ గురించి, రీసెంట్గా మన నేషనల్ హెల్త్ కేర్ పాలసీ గురించి, ఇక్కడ పబ్లిక్ హెల్త్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్స్ గురించి, ఇది కూడా మనం చూస్తే సరిపోతుంది. సో 3 చాప్టర్లు ఎన్విరాన్మెంట్ మీద ఉన్నాయి.
2 చాప్టర్లు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక్క నిమిషం స్టాప్ షేరింగ్లోకి వచ్చి జనరల్ డిస్కషన్లోకి వద్దాం. నేను చెప్పేది ఏంటంటే మీరు నేను మీరు చేయాల్సింది చాలా బాగుంది సిలబస్. ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసుకోండి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే కనుక యూపీఎస్సి ప్యాటర్న్ మీరు ఫాలో అయితే 75కి 55 to 60 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి 110 or 115 వరకు వెళ్ళారనుకోండి, మ్యాక్సిమం 120కి తెచ్చారనుకోండి అవుట్ ఆఫ్ 150. అక్కడ ఒక 130 or 120, 240 or 250కి ఏం చేద్దాం, ఎక్కువే కొద్దిగా ఏం చేద్దాం. పేపర్ కష్టంగా ఉందనుకోండి 200కి మనం టాప్ అవ్వచ్చు. నేను ఒకటే చెప్తాను అనమాట, ఎయిమ్ హై. సో రీడిఫైనింగ్ ద ప్రాబ్లం లైక్ అలెగ్జాండర్ ది గ్రేట్. మీరు గ్రూప్ 2 కొట్టాలంటే చెరో 100 వస్తే గ్రూప్ 2 వస్తుంది అనుకుంటున్నారు. ఎయిమ్ ఫర్ 125 ఇన్ ఈచ్ పేపర్. ఎయిమ్ ఫర్ 125 ఇన్ ఈచ్ పేపర్. దానికి ఏం చేయాలి, ఈ రోజు నుంచి లేకపోతే రేపటి నుంచి ఎవ్రీడే ప్లాన్ వేసుకోండి. రోజుకి 10-12 గంటలు చదవండి. ఇది కొట్టాలంటే ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం. ఎలాంటి ఆపర్చునిటీ మీరు చూడండి. ఇంటర్వ్యూ లేదు, ఇంకేం లేదు. ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రోజు మీ ఉద్యోగం డిసైడ్ అయిపోతుంది. ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో రాదు. దీన్ని ఉపయోగించుకోండి. అప్పుడు మీరు ఈజీగా సక్సెస్ సాధిస్తారు. ప్రారంభించండి. ఇంకా చదువుదాం, ఎలా చదువుదాం అనేది ఇంకా ఆలోచన చేయకండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంకేమైనా ఉంటే మీరు డౌట్స్ అడగండి, క్లోజ్ చేసేద్దాం. చాలాసేపు అయిపోయింది కాబట్టి. లేదంటే నేను క్లోజ్ చేస్తాను. 7:38. చాలా ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అమ్మా. సార్ అమ్మా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విజన్ ఐఏఎస్వి 365 ఉంటుంది కదా సార్. చదువు. పొలిటికల్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువు, బాగుంటుంది. అది సరిపోతుందా సార్, లేకపోతే సరిపోతుంది ఇంకా? కాదు, చదువు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అందులో ఎవ్రీడే ఇస్తాడుగా. ఓకే సార్. ఎవ్రీడే ఇస్తాడు కదా విజన్ ఐఏఎస్లో. అవును సార్. అవి కూడా చదువు. సార్ ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్ అంటే లాస్ట్ 1 year దే కదా సార్ స్ట్రెస్ చేసి అడుగుతారు, లేదా 2022 కూడా అడుగుతారా సార్? లాస్ట్ 1 year మ్యాక్సిమం ఎక్కువ అడుగుతారమ్మా, సరిపోతుంది. ఓకే సార్. సో ఎనీథింగ్ అమ్మా? రవి అండ్ జలీం, ఉమేష్ చంద్ర, చక్రవర్ధన్ రెడ్డి, హిమజ, భరత్, సాయి తేజ, యజ్ఞవల్లి, ఎనీథింగ్? క్లోజ్ చేసేద్దామా? సో అప్పుడప్పుడు సరదాగా ఏపీ హిస్టరీలో కొన్ని టాపిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని టాపిక్స్, ఎకానమీ మీకు కావాల్స్తే సరదాగా డిస్కస్ చేద్దాం. చదవండి, ఆడుతూ పాడుతూ చదవండి, ఉద్యోగం కొట్టేయండి. ఓకే, మరి అయితే మరొకసారి కలుసుకుందాం అమ్మా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా.